హలో గైస్, వెల్కమ్ టు ఆర్వీ ఎక్స్‌ప్లెయిన్స్. ఈ రోజు ఒక మంచి డ్రామాతో మీ ముందుకొచ్చేసాను. ఈ డ్రామా మీకు అందరికి నచ్చుతుంది అని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను కాబట్టి ఈ వీడియోని ఫుల్‌గా చూసేసి నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకెళ్తే డ్రామా స్టార్టింగ్‌లో మనకి హీరో యాన్‌ని చూపిస్తారు. అతనికి ఎవరో లవ్ డ్రగ్ ఇవ్వడం వల్ల ఫుల్ డ్రగ్ ఎఫెక్ట్‌లో ఉంటాడన్నమాట. అతనికి దగ్గరగా మన డ్రామా హీరోయిన్ షిన్ ఉంటుంది. అతని పైకెక్కి నేను చాలా క్లీన్‌గా ఉన్నాను. నా మెడికల్ హిస్టరీ కూడా చాలా క్లియర్. నువ్వు నన్ను ట్రై చేస్తావా అని అడుగుతుంది. యాన్ ఇరిటేషన్‌తో నేనెవరో నీకు తెలుసా? నువ్వు స్పృహలో ఉండే మాట్లాడుతున్నావా అని అడుగుతాడు. షిన్ చాలా క్లియర్ గా నేను పూర్తి స్పృహలోనే ఉన్నాను. నువ్వెవరో నాకు బాగా తెలుసు. నువ్వు యాన్వి, షీ యాన్. నా స్టెప్ సిస్టర్ మాయాకి అంకుల్వి. ఈ సిటీలో ఉన్న బిలియనీర్స్ లో నువ్వు టాప్ లో ఉంటావు. నువ్వు చాలా రూత్లెస్ టెరిఫైయింగ్ మ్యాన్వి అని అందరూ అంటుంటారు అని చెప్తూ ఉంటుంది అతని గురించి. యాన్ అప్పుడు ఆమెను పక్కకు తోసేసి ఫేస్ పట్టుకొని, అలా అయితే నేను మనుషులతో ఎలా డీల్ చేస్తానో కూడా నీకు తెలిసే ఉంటుంది కదా. నీతో మర్యాదగా మాట్లాడుతున్నాను. ఇదే నీకు చాలా ఎక్కువ. కాబట్టి ఇప్పుడే ఈ రూమ్ వదిలి వెళ్ళిపో అని వార్నింగ్ ఇస్తాడు. చిన్న వింటుందా? అతని మెడలో చేయి వేసి, కానీ మీరు వెళ్ళమంటున్నారు ఓకే, కానీ నేను వెళ్ళాలని అనుకోవట్లేదు. మాయా నా బాయ్ ఫ్రెండ్ తో కలిసి నన్ను చీట్ చేసింది అని చెప్తుంది. కొంచెం పాస్ట్ కెళ్తే మాయా షిన్ ముందు జియాంగ్ ను ఇంట్రడ్యూస్ చేస్తూ ఇతను నా బాయ్ ఫ్రెండ్ అని చెప్తుంది. అది విని షిన్ షాక్ అవుతుంది. ఆ షాకింగ్ కి ఆమె చేతిలో ఉన్న డ్రింక్ గ్లాస్ కింద పడి ముక్కలవుతుంది. షిన్ కళ్ళలో నీళ్లతో జియాంగ్ తో అంటుంది, మనం గత 3 ఏళ్లుగా రిలేషన్షిప్ లో ఉన్నాం కదరా, మరి నువ్వు మాయాకి ఎప్పుడు బాయ్ ఫ్రెండ్ అయ్యావు అని అడిగేసరికి వాడు కోల్డ్ గా, నీకు తెలిసే ఉంటుంది గత కొన్నేళ్లుగా నా ప్రాజెక్టులన్నీ ఫెయిల్ అవుతున్నాయి. నాకు కొత్త ప్రాజెక్టులు దొరక్కపోతే నా ఫ్యామిలీ ఆస్తి కూడా నాకు రాదు. మాయా ఏమందంటే నేను తన బాయ్ ఫ్రెండ్ అయితే ఈ సిటీలోనే రిచెస్ట్ మ్యాన్ అయిన యాన్ తో కాంటాక్ట్ ఇప్పిస్తానని చెప్పింది. అందుకే నిన్ను వదిలేస్తున్నాను, నన్ను క్షమించు. ఈ విషయంలో నేనేం చేయలేను అని చెప్తాడు. దానికి షిన్ బాధగా, నీకు బాగా తెలుసు కదా ఆమె నిన్ను ప్రేమించదు. ఆమెకు నా వస్తువుల్ని మనుషుల్ని లాక్కోవడమే అలవాటు అని చెప్తుంది. మాయా వెటకారంగా, మనం ఇద్దరం యాన్ని అంకుల్ అని పిలుస్తాం, కానీ డాడ్ మ్యారేజ్ కంటే ముందే మన ఫ్యామిలీలోకి వచ్చిన ఒక గార్బేజ్ లాంటి దానివి నువ్వు. మనం ఇద్దరం ఒకే ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ లో కూడా లేము. నువ్వు నా సొంత సిస్టర్ వి కూడా కాదు. నేను నీ వస్తువుల్ని దొంగలించినా నువ్వు నా జుట్టు కూడా పీకలేవు అని ఎగతాళి చేస్తుంది. సీన్ ప్రెసెంట్ లోకి వస్తే షిన్ చెప్తుంది, నేను మాయాకి ఎగనెస్ట్ గా ఏమీ చేయలేను, ఎందుకంటే నేను ఏ ఇల్లీగల్ పనులు చేయకూడదు అనుకుంటున్నాను అని అంటుంది. ఆ తర్వాత తన స్పెక్స్ తీసేసి అంటుంది, కానీ నీతో ఈ రాత్రి గడిపాక నేను ఖచ్చితంగా ఆమెకు ఆంటీ అయిపోతాను అని చెప్పగానే యాన్ ఆమెను పక్కకు నెట్టి, మీరిద్దరు ఎంత గొడవ పడతారో పడండి, కానీ నన్ను మాత్రం ఇందులో లాక్కండి అని అంటాడు. షిన్ నవ్వుతూ, కానీ నీకు డ్రగ్స్ ఇచ్చారు కదా, ఇప్పుడు నీకు ఒక హెల్ప్ కావాలి, అందుకే నేను ఇక్కడికి వచ్చాను అని అంటుంది. యాన్ ఆమె చేతిని వెనక్కి తిప్పి, అయితే నువ్వే నాకు ఆ డ్రగ్స్ ఇచ్చావా అని గట్టిగా అడుగుతాడు. ఆమె లేదు, అది వేరే వాళ్ళు ఇస్తే నేను దాన్ని ఆపడానికి వచ్చే లోపే ఈ పరిస్థితి వచ్చింది అని చెప్తుంది. దానికి యాన్, చాలు నీ మాటలు, ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే నీకే మంచిది కాదు అని వార్నింగ్ ఇస్తాడు. షిన్ అతని కళ్ళల్లోకి చూస్తూ, నేను ఇంత స్ట్రాంగ్ రియాక్షన్ ఇస్తున్నా అయినా నువ్వు నన్ను పంపించేస్తున్నావా? అసలు నువ్వు నిజంగా మగాడివేనా? నీ వల్ల అది అవుతుందా అని కావాలని రెచ్చగొడుతుంది. అది వినగానే యాన్కి పిచ్చి కోపం వచ్చి ఆమెనొక్క తోపు తోస్తాడు. షిన్ కింద పడిపోతుండగా యాన్ ఆమె చేతిని పట్టుకొని లాగుతాడు. అసలైన మగాడి పవర్ ఏంటో నీకు ఇప్పుడే చూపిస్తా నాగు అని కోపంగా ఆవేశంగా ఆమెను దగ్గరకు లాగి కిస్ చేస్తాడు. ఆ తర్వాత బెడ్ పైకి నెట్టి షర్ట్ విప్పేసి ఆమె పైకి వెళ్తాడు. అలా ఆ రాత్రంతా వాళ్ళిద్దరూ చాలా క్లోజ్ గా ఉంటారు. నెక్స్ట్ సీన్ లో మార్నింగ్ అవ్వగానే యాన్ తన అసిస్టెంట్ తో కాల్ మాట్లాడుతుంటాడు. ఆ రోజు నాకు డ్రగ్స్ ఎవరిచ్చారో తెలిసిందా అని. అసిస్టెంట్, అవును బాస్ తెలిసింది అని చెప్తాడు. యాన్ వెంటనే, అతనికి నాతో ఆడుకోవడం అంటే చాలా ఇష్టంగా ఉన్నట్టుంది, అయితే అతన్ని తీసుకెళ్లి ఓషన్ లో పడేయండి అని చెప్తాడు. కాల్ కట్ చేసిన తర్వాత షిన్ అతను ఒళ్ళో పడుకొని, రాత్రి నేను నీకు హెల్ప్ చేయకపోతే నువ్వు వేరే అమ్మాయితో ఆడుకుంటూ ఉండేవాడివి కదా, దానికి ప్రతిఫలంగా నాకేమైనా రివార్డ్ ఇవ్వచ్చు కదా అని అడుగుతుంది. యాన్ ఆమె ఫేస్ పట్టుకొని, ఒకవేళ ఈ ప్లాన్ అంతా నీదే అయ్యుంటే ఇప్పుడు నువ్వు ఆ షార్క్ కడుపులో ఉండేదానివి, కానీ 2 డేస్ గా నాకు చాలా ప్లెజర్ ఇచ్చావు కాబట్టి ఏదైనా ఒక కోరిక కోరుకునే పర్మిషన్ ఇస్తున్నాను అని అంటాడు. షిన్ వెంటనే, అయితే నన్ను మాయాకు ఆంటించేయి అని చెప్తుంది. యాన్ సీరియస్ గా, ఎవరో పర్సనల్ రివెంజ్ కోసం నేను ఒక టూల్ లా ఉండను, ఇది కాకుండా ఇంకేదైనా అడుగు అని అంటాడు. దానికి షిన్, సరే అయితే ఇంకేం నాకు అవసరం లేదు, నేను వెళ్ళిపోతాను అని బెడ్ దిగి డ్రెస్ వేసుకోవడానికి ట్రై చేస్తుంది. కానీ యాన్ వెనుక నుండి హగ్ చేసుకొని, ఇప్పుడే బట్టలు వేసుకోవద్దు అంటాడు. షిన్ ఎందుకు అని అడిగితే, ఎందుకంటే నాకు ఆ మూమెంట్ మళ్ళీ కావాలి అంటూ ఆమెను గోడ కదింపెట్టి షర్ట్ విప్పి మళ్ళీ ఆమెకు దగ్గరికి వెళ్తాడు. షిన్ పక్కకు తిరిగి కోపంగా, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? నన్ను మాయా కాంటించేయడం నీకు ఇష్టం లేదు కదా, అలాంటప్పుడు ఇదంతా మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు అని అంటుంది. యాన్ ఆమె ముఖాన్ని పట్టుకొని తన వైపుకు తిప్పుకొని, ఆ రోజు నేను వద్దన్నా సరే నువ్వే నాకు క్లోజ్ గా వచ్చావు, మరి ఇప్పుడు ఎందుకు
ఎందుకొద్దంటున్నావు అని అంటాడు. ఆమె అతని షర్ట్ లాగి పడేస్తుంటే అంటాడు, నీకు అనిపించడం లేదా లిటిల్ గర్ల్ చాలా ఆలస్యం అయిపోయిందని అని అనగానే షిన్ షాక్ అయ్యి, నీకు నా నిక్నేమ్ ఎలా తెలుసు అని అడుగుతుంది. దానికి యాన్ నవ్వుతూ, నువ్వు చిన్నగా ఉన్నప్పుడు నిన్నెత్తుకొని తిప్పేవాణ్ణి కదా అని అంటాడు. షిన్ అయినా సరే కావాలనే కదా నాకంటే ముందు నా దగ్గరకు వచ్చి పడుకున్నావు అని అంటుంది. దానికి యాన్ ముందు పంతం మొదలు పెట్టింది నువ్వే కదా అని చెప్పి ఆమెను కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. షిన్ అతన్ని ఆపడానికి ట్రై చేస్తుంది కానీ యాన్ ఆమె చేతుల్ని పైకెత్తి బలవంతంగా కిస్ చేస్తూ ఆమెను ఎత్తుకొని టేబుల్ మీద పడేస్తాడు. అదే టైంలో బయట నుంచి మాయా అరుస్తూ ఉంటుంది, అంకుల్ నా బాయ్ ఫ్రెండ్ మీకు పరిచయం చేయడానికి వచ్చాను అని. కానీ యాన్ అప్పటికే కిస్సింగ్ లో బిజీగా ఉన్నాడు కదా, సో పట్టించుకోడు. ఇక్కడ మాయా ఏమో, జియాంగ్ చూడు అంకుల్ ఇప్పుడు ఒక అమ్మాయితో ఉన్నారు అని అంటుంది. జియాంగ్ షాక్ అయ్యి, అవును కానీ అంకుల్ ఎప్పుడు అమ్మాయిలకు దూరంగా ఉంటారు కదా, చాలా మంది అమ్మాయిలు ఆయన దగ్గరకు రావాలని చూసారు కానీ ఆయన చాలా కోల్డ్ అండ్ రూత్లెస్ పర్సన్ అని అందరినీ ఇన్సల్ట్ చేసి మరి దూరంగా ఉండమని వార్నింగ్ ఇచ్చేవాడు. ఒకవేళ ఎవరైనా వినకపోతే వాళ్ళ నేరుగా టపా కట్టించేవాడంట కదా అని అంటాడు. మాయా నిజమే, కానీ ఇప్పుడు అంకుల్ స్వయంగా ఈ అమ్మాయిని దగ్గరకు రానిచ్చారు. పైగా వాళ్ళిద్దరి పరిస్థితి చూస్తుంటే రాత్రంతా కలిసి గడిపినట్టున్నారు అని అంటుంది. అప్పుడే జియాంగ్ షిన్ పర్సన్ గమనించి, ఆ రోజు పార్టీలో నేను షిన్ దగ్గర ఇదే పర్స్ చూశాను, ఇప్పుడు మీ అంకుల్ తో ఉంది షిన్నేనా ఏంటి అని అడుగుతాడు. మాయా నవ్వుతూ, ఇంపాసిబుల్, మా అంకుల్ ఈ సిటీలోనే తోప్ తురుమ్ ఖాన్, ఆయన పవర్ పొజిషన్ చూస్తే ఎవరైనా పడిపోతారు, కానీ షిన్ లాంటి అమ్మాయిని అంకుల్ టచ్ కూడా చేయడు. పర్సు సంగతి అంటావా, అదెవరిదైనా అయి ఉండొచ్చులే అని అంటుంది. జియాంగ్ అవునులే నిజమే అని అనుకుంటూ, షిన్ నాతో ఇన్ని సంవత్సరాలు ఉన్నా ఒక్కసారి కూడా నన్ను దగ్గరకు రానివ్వలేదు, మరి ఇంత త్వరగా ఆమె ఇంకెవరితో ఎలా పడుకుంటుందిలే అని మనసులో అనుకుంటాడు. లోపల షిన్ ఏమో, ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వు, వాళ్ళు లోపలికి వస్తున్నారు అని అంటుంది. కానీ యాన్ ఆగకుండా మళ్ళీ కిస్ చేస్తాడు. షిన్ నాకు నొప్పిగా ఉంది అని అంటే యాన్ అంటాడు, ఆ రోజు నా బెడ్ మీదకి వచ్చింది అందుకే కదా, వాళ్ళు మనల్ని ఈ పరిస్థితిలో చూడాలనే కదా, మరి ఇప్పుడెందుకు సిగ్గుపడుతున్నావు అని అంటాడు. దానికి షిన్, నేను ఆంటీని కావాలనుకుంటున్నాను కానీ ఈ పరిస్థితిలో వాళ్ళ ముందుకు రావాలని లేదు, పైగా నా బట్టలు కూడా చింపేశావు అని అనగానే బయట నుంచి వాళ్ళ మాటలు విని మాయా, అదేంటి అది షిన్ గొంతులా ఉందే, నిజంగానే అంకుల్ తో పడుకుందా, పదండి వెళ్లి చూద్దాం అని అంటుంది. వాళ్ళు డోర్ నాక్ చేయకుండానే లోపలికి వచ్చేస్తారు. ఆ సీన్ చూసి యాన్ వేగంగా షిన్ని దాచేస్తాడు. అప్పుడు మాయా అంటుంది, అంకుల్ నా బాయ్ ఫ్రెండ్ మీకు పరిచయం చేయడానికి వచ్చాను అని. యాన్ కోపంగా, పాస్ట్ కొన్ని డేస్ గా నేను మీతో మరీ మర్యాదగా ఉన్నాననుకుంటా, అందుకే పర్మిషన్ లేకుండా లోపలికి వచ్చేస్తున్నారు అని అంటాడు. షిన్ వాళ్ళని ఇప్పుడే వెళ్లిపోమని చెప్పు అని అంటుంది. వాళ్ళిద్దరు గొంతు విని వీళ్ళిద్దరు షాక్ అయ్యి ఆ అమ్మ ఎవరో చూడాలని ముందుకొస్తారు. షిన్ కోపంగా యాన్ చేతిని కొరికేస్తుంది. దానికి యాన్, నేను రూమ్ లాక్ చేయలేదని, ఎవడు పడితే వాడు జూలాగా లోపలికి వచ్చేస్తారన్నమాట అని అంటూ వైన్ బాటిల్ ని పగలగొడతాడు. ఆ సీన్ చూసి వాళ్ళిద్దరు భయపడి అక్కడి నుంచి పారిపోతారు. వాళ్ళు వెళ్లిపోయాక షిన్ భయంతో, అంటే ఈ రూల్ ఇప్పుడు నాకు కూడా వర్తిస్తుందా అని వెళ్లిపోబోతుంది. కానీ యాన్ ఆమెను దగ్గరకు లాగి, నువ్వు వెళ్లాల్సిన అవసరం లేదు బేబీ అని కిస్ చేయడానికి వస్తాడు. షిన్ అతని లిప్స్ పైన చేయి పెట్టి, మళ్ళీ కిస్ చేస్తే నేను చచ్చిపోతాను అని అంటుంది. దానికి యాన్, అయితే నీ అంత్యక్రియలు గ్రాండ్ గా చేస్తానులే అని చెప్పి మళ్ళీ కిస్ చేస్తాడు. ఆ తర్వాత ఆమెను ఎత్తుకొని బెడ్ వైపు తీసుకెళ్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ షిన్ లేచి చూసేసరికి టేబుల్ కింద ఒక బ్లాంక్ చెక్ ఉంటుంది. 2 days 2 nights నాతో గడిపి ఈ బ్లాంక్ చెక్ ఇచ్చి పారిపోయాడు, నన్ను ఏమన్నా బేరమాడుతున్నాడా అని కోపంగా తిట్టుకుంటుంది. అప్పుడే యాన్ రాసిన నోట్ కింద పడుతుంది. షిన్ ఇంకా కోపంతో ఆ చెక్ ని చింపేసి 2 రెస్టారెంట్ కూపన్స్ అండ్ ఒక నోట్ అక్కడ పెట్టి వెళ్లిపోతుంది. ఇక్కడ ఆఫీస్ లో ఏమో యాన్ తన అసిస్టెంట్ ని, ఆమె లేచిందా అని అడుగుతాడు. అసిస్టెంట్, అవును బాస్ కానీ ఆమె వెళ్లిపోయింది అని అంటాడు. యాన్, నేను ఆమె కోసం ఒక నోట్ రాశాను కదా, లేవగానే కాల్ చేయమని, మరి ఎందుకు చేయలేదు అని అడుగుతాడు. అసిస్టెంట్ భయపడుతూ ఆ కూపన్లను చూపించి, మేడం వీటితో పాటు ఒక నోట్ రాసి వెళ్లారు, అందులో ఈ రెస్టారెంట్ కు 10% డిస్కౌంట్ ఉంటుందంట, ఇది మీరు 2 రోజులు కష్టపడినందుకు నా తరపున చిన్న టిప్ అని రాసుంది అని అనగానే యాన్ అది చూసి షాక్ అయ్యి, నాలాంటి రిచ్ పర్సన్ తో 2 రోజులు గడిపాక కూడా నా విలువ ఆమె కళ్ళలో జస్ట్ ఈ 10% డిస్కౌంట్ కూపన్లకే పరిమితమైందా, సరే ఆమె ఎక్కడుందో వెంటనే కనిపెట్టి నాకు చెప్పండి అని ఆర్డర్ ఇస్తాడు. ఇంకో పక్క షిన్ అద్దంలో తన్ని తాను చూసుకుంటూ, మాయాకు ఆంటీని కాకపోయినా యాన్ లాంటి రిచ్ హ్యాండ్సమ్ పర్సన్ తో 2 రోజులు గడపడం అసలు వేస్ట్ కాలేదు, ఎంజాయ్మెంట్ అయితే బాగా ఉంది అని అనుకుంటుంది. అప్పుడే వాళ్ళ డాడ్ ఫోన్ చేసి, షిన్ ఇంటికి తిరిగిరా అని అంటాడు. నిన్నే కదా అక్కడ నుంచి వచ్చాను, ఏమైంది అని అడుగుతుంది. డాడ్ వెంటనే, నీ స్టెప్ మమ్ నీ కోసం ఒక బ్లైండ్ డేట్ అరేంజ్ చేసింది, అబ్బాయి నీ వయసోడే, పైగా మనకంటే చాలా రిచ్ అని అంటారు. షిన్ కి బీపీ లేస్తుంది. కోపంతో, ఆమె కూతురు నా బాయ్ ఫ్రెండ్ ని లాగేసుకుంది, ఇప్పుడు నా కోసం బ్లైండ్ డేట్ అరేంజ్ చేస్తుందా, ఇదంతా ఒక పక్క ప్లానింగ్ అని మీకు అనిపించట్లేదా అని అడిగితే వాళ్ళ డాడీ, నాకు తెలుసు నువ్వు బాధలో ఉన్నావని,
కానీ నా బిజినెస్ వాళ్ళ ఫ్యామిలీ మీద డిపెండ్ అయి ఉందని నీకు తెలుసు కదా అని సర్ది చెప్తారు. దానికి షిన్ కానీ నేను ఇప్పుడే పెళ్లి చేసుకోవాలనుకోవడం లేదు అని అంటుంది. వాళ్ళ డాడీ ఇదొక ఫార్మాలిటీ మాత్రమే. ఒకవేళ ఆ అబ్బాయి నీకు నచ్చకపోతే నిన్నెవరూ బలవంతం చేయరు అని అంటాడు. షిన్ ఏం చేయలేక సరే అని అక్కడికి వెళ్తుందన్నమాట. నెక్స్ట్ సీన్ లో మాయా అండ్ స్టెప్ మామ్ షిన్ ని జేసన్ అనే పర్సన్ తో పరిచయం చేయడానికి రెడీ అవుతుంటారు. షిన్ రాగానే స్టెప్ మామ్ పరిచయం చేస్తుంది. కానీ షిన్ నేను ఇప్పుడు పెళ్లి చేసుకోవాలి అనుకోవట్లేదు అని తెగేసి చెప్తుంది. అది విని స్టెప్ మామ్ ఒక అమ్మాయికి మంచి భర్త దొరకడం చాలా ముఖ్యం. మాయాకి ఆల్రెడీ దొరికాడు. కానీ నువ్వు ఏజ్ లో తనకంటే పెద్దదానివి. ఏజ్ పెరుగుతున్న కొద్దీ అమ్మాయిలు గలీజ్ గా కనిపిస్తారు అని వెటకారం చేస్తుంటే షిన్ అంటుంది. అందుకే కదా నువ్వు వేరే వాళ్ళ మొగులను పెళ్లి చేసుకున్నావు అని. అక్కడున్న జేసన్ మామ్ అంటుంది. ఆమె నీ మంచికే కదా చెబుతుంది అని. దానికి షిన్ మీరు కూడా ఆమెకి తగ్గట్టు దంతకు తగ్గ బొంత అని అంటుంది. జేసన్ మామ్ కి కోపం వచ్చి ఏయ్ నువ్వు చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. మాయా మామ్ నా ఫ్రెండ్ కాబట్టి, లేదంటే నీలాంటి దాంతో నా కొడుకు పెళ్లి కూడా జరగనిచ్చేదాన్ని కాదు అని అంటుంది. మాయా పక్క నుండి ఆంటీ నా సిస్టర్ మాటలని పట్టించుకోవద్దు. చిన్నప్పటి నుంచి ఇలాగే ఎడ్డముఖం నల్లగా ఉంటుంది అని చెప్పి జేసన్ దగ్గరికి వెళ్లి జేసన్ నా సిస్టర్ నీకు నచ్చిందా అని అడుగుతుంది. వాడు అవును షిన్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది అని అంటాడు. మాయా అయితే ఇంకాస్త టైం స్పెండ్ చేయి అంటూ కావాలనే షిన్ ని జేసన్ ఒళ్ళోకి తోసేస్తుంది. షిన్ లేవడానికి ట్రై చేస్తుంది కానీ వాడు వదలడు. షిన్ ఒకటి గట్టిగా పీకి ఒరేయ్ దూరంగా ఉండు అని అరుస్తుంది. జేసన్ నీ యాటిట్యూడ్ నాకు ఇంకా బాగా నచ్చింది అని అంటాడు. షిన్ అక్కడి నుంచి పారిపోవాలని చూస్తుంది కానీ మాయా మాత్రం నీకు నా సిస్టర్ నచ్చింది కాబట్టి పెళ్లికి ముందే ఒక నైట్ స్పెండ్ చేయి అని గాడ్స్ ని పిలిపించి షిన్ ని పట్టుకోమంటుంది. వాళ్ళు ఆమెను పట్టుకుంటారు. షిన్ కోపంతో ఎందుకు ఇలా చేస్తున్నావు, నా నుండి నీకేం కావాలి అని అడుగుతుంది. మాయా నువ్వు చిన్నప్పటి నుంచి అన్నిట్లో బెస్ట్, నాకు నీ నుండి ఏమొద్దు, నిన్ను నాశనం చేయాలంతే. ఒక సీక్రెట్ చెప్పనా, జేసన్ అస్సలు మంచోడే కాదు, ఎంత మంది అమ్మాయిల లైఫ్ నాశనం చేశాడో తెలీదు, ఇప్పుడు నీ వంతు అని అంటుంది. దానికి షిన్ కోపంతో ఇప్పుడు నువ్వు చేస్తున్న దానికి ఖచ్చితంగా పే చేయాల్సి వస్తుంది మాయా అని అంటే ఆమంటుంది. అది తర్వాత చూద్దాంలే, ఫస్ట్ జేసన్ ఇప్పుడు నీకు కాబోయే వైఫ్ తో ఆడుకో అని అంటుంది. జేసన్ షిన్ ని తప్పుగా టచ్ చేస్తూ ఫోర్స్ఫుల్ గా కిస్ చేయడానికి ట్రై చేస్తాడు. ఆమె హెల్ప్ కోసం అరుస్తూ ఉంటే స్టెప్ మోమేమో ఈ విల్లాలో నా పర్మిషన్ లేకుండా ఎవరు లోపలికి కూడా రాలేరు, హెల్ప్ అడిగిన వేస్ట్ అని అంటుంది. అప్పుడే మన హీరో గారు ఎంట్రీ ఇచ్చి ఒక స్టెప్ డాటర్ కూడా లీ ఫ్యామిలీ డెసిషన్స్ తీసుకుంటుందా అని అంటాడు. గాడ్స్ అడ్డుకోవడానికి ట్రై చేస్తారు కానీ అందరినీ తన్ని పడేసి జేసన్ గాడికి ఒకటి పీకుతాడు. షిన్ ఆయన్ని చూసి రిలాక్స్ అవుతుంది. యాన్ వచ్చి ఆమె పక్కన కూర్చుంటాడు. షిన్ అప్పుడు ముఖం అటు తిప్పేసుకుంటుంది. స్టెప్ మామ్ ఏమో ఈ రోజు సడన్ గా ఎలా వచ్చావు, ఏదైనా పనా అని అడుగుతుంది. దానికి యాన్ నా సొంత ఇంటికి రావడానికి నీ పర్మిషన్ కావాలా అని కొంచెం కటుగానే అంటాడు. స్టెప్ మామ్ నా ఉద్దేశం అది కాదు అని అంటే యాన్ కోపంగా మరి నీ ఉద్దేశం ఏంటి, నేను ఇంట్లో లేనప్పుడు నీకంటే వీక్ గా ఉన్న వాళ్ళని హింసిస్తావా అని అంటాడు. మాయా కూడా అంకుల్ మీరు రాంగ్ అనుకుంటున్నారు, ఇది జస్ట్ బ్లైండ్ డేట్ అని అంటే స్టెప్ మామ్ అవును వాళ్ళిద్దరూ ఒకరినొకరు బాగా ఇష్టపడుతున్నారు, మేం జస్ట్ వాళ్ళని కలుపుతున్నాం అని అబద్ధం చెప్తుంది. షిన్ ఇదంతా మీ అబద్ధం అని అంటే జేసన్ అతని మామ్ కూడా యాన్ దగ్గర షిన్ తప్పుగా చెప్తారు. షిన్ కి కోపం వచ్చి మీ సోద ఆపండి, ఇన్ని అబద్ధాలు నా మీద వేస్తారా అని అంటుంది. యాన్ని చూస్తూ ఇక్కడ నాకెవ్వరూ లేరు, నా మాట ఎవరు నమ్మరు, నేనెంత చెప్పినా వేస్ట్ అని బాధపడుతుంటుంది. జేసన్ షేక్ హ్యాండ్ ఇవ్వడానికి వస్తే యాన్ వాణ్ణి తోసేసి నీలాంటి పనికిమాలినోళ్ళ చేతులు టచ్ చేయడం వాళ్ళతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు అని అంటాడు. అసిస్టెంట్ ని పిలిపించి డీల్ చేయమంటాడు. స్టెప్ మామ్ ఏమో నువ్వు లీ ఫ్యామిలీ హెడ్ అయ్యి ఉండి ఇలాంటి బ్లైండ్ డేట్ ఎలా చెడగొట్టగలవు, అందరూ మనల్ని చూసి నవ్వుతారు అని ఓవర్ యాక్షన్ చేస్తుంది. దానికి యాన్ కోపంతో నన్నేమన్నా గుడ్డోని అనుకుంటున్నావా, పైగా నా మీద పెత్తనం చేయడానికి నువ్వు లీ ఫ్యామిలీ రియల్ డాటర్ కూడా కాదు అని షాక్ ఇస్తాడు. స్టెప్ మామ్ కోపంతో ఇక్కడ అందరూ ఉన్నారు, ఈ మ్యాటర్ ని ఇక్కడితో ఆపేయి అని అంటే యాన్ ఒప్పుకోడు. నీ తండ్రి మా నాన్నని కాపాడబోయి చచ్చిపోయాడు, అందుకే నిన్ను దత్తత తీసుకున్నారు, ఆయన నిన్ను కూతుర్లా చూసుకున్నా నేను మాత్రం నిన్ను సిస్టర్ గా ఎప్పుడు యాక్సెప్ట్ చేయను, మళ్ళీ ఇలాంటి తప్పు జరిగితే నేను రూత్లెస్ గా మారుతానని మర్చిపోకు అని వార్నింగ్ ఇచ్చి షిన్ ఎత్తుకొని వెళ్లిపోతాడు. మాయ ఏమో మామ్ వాళ్ళిద్దరి మధ్య ఏదో సీక్రెట్ రిలేషన్ ఉన్నట్టుంది అని అంటుంది. దానికి స్టెప్ మామ్ అతను ఆమెను ప్రొటెక్ట్ చేస్తున్న విధానం చూస్తుంటే నిజమే అనిపిస్తోందే అని అంటుంది. మాయ అదే నిజమైతే అంకుల్ మనల్ని వదలరు, మనం తాతయ్యతో మాట్లాడాలి, ఎందుకంటే ఆయన ప్రీషియస్ ఫ్యామిలీతో అంకుల్ పెళ్లి ఫిక్స్ చేశారు కాబట్టి అని అంటుంది. గ్రాండ్ పాకి వీళ్ళిద్దరు విషయం తెలిస్తే ఖచ్చితంగా శిక్ష తప్పదని మాయ భయపడుతుంది. స్టెప్ మామ్ ఏమో లేదు ఇద్దరు కలిసే ఉన్నారని మనకి ఇంకా ష్యూర్ గా తెలియదు కదా, ఒకవేళ అది అబద్ధమైతే యాన్ నిన్ను నన్ను కూడా ఇక్కడ నుంచి పంపించేస్తాడు అని అంటుంది. దానికి మాయ మరి ఇప్పుడు ఏం చేద్దాం అని అడిగితే స్టెప్ మామ్ గ్రాండ్ పా టెంపుల్ కి వెళ్ళాడు, ఆయన పూజ కంప్లీట్ చేసుకుని వచ్చే వరకు వెయిట్ చేద్దాం, ఇద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటే ఆయనే వాళ్ళకి గట్టిగా బుద్ధి చెప్తాడు కదా, మనం ఏం చేయాల్సిన అవసరం ఉండదు అని ప్లాన్ వేస్తారు. అటువైపు యాన్ షిన్ ని తన ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. షిన్ బయట నుండే నాకు హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్, ఇప్పుడు నువ్వు వెళ్ళొచ్చు అని అంటుంది. దానికి యాన్ నేను నీ
ప్రాణాలు కాపాడాను, కనీసం ఒక కప్పు కాఫీ కూడా ఇవ్వవా అని అడుగుతాడు. షిన్ యాటిట్యూడ్ తో సరే లోపలికి రా, నేను చేసి తెస్తాను అని అంటుంది. కానీ యాన్ ఆమెను తన దగ్గరకు లాక్కుంటాడు. షిన్ షాక్ అయ్యి ఏం చేస్తున్నావు అని అడిగితే యాన్ సైలెంట్ గా ఉండు అని చెప్పి ఆ రోజు తనకి తగిలిన దెబ్బకు మందు పూయడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడు షిన్ ఈ రోజు హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ అని అంటే అవసరం లేదు, ముందు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చెయ్యి అని ఆ కూపన్స్ తీసి నా 2 రోజుల సర్వీస్ కి విలువ ఇంతేనా అని అడుగుతాడు. దానికి షిన్ నా దగ్గర అవే ఉన్నాయి, నీకు వద్దంటే ఇచ్చేయి అని అంటుంది. యాన్ ఇవ్వను, ఇది నా హార్డ్ వర్క్ రివార్డ్ కదా, దీనికి ఫ్రేమ్ కట్టించి ఆఫీస్ లో పెడతాను అని అంటాడు. షిన్ కోపంతో ఆ కూపన్స్ తీసుకోవడానికి ట్రై చేస్తుండగా అతని మీద పడిపోతుంది. ఇద్దరు చాలా క్లోజ్ అవ్వడంతో యాన్ కంట్రోల్ చేసుకోలేక ఆమెను కిస్ చేస్తాడు. షిన్ అంటుంది నాకు అవి ఇచ్చేయి, దానికి బదులు వేరే విధంగా పే చేస్తానులే అని. దానికి యాన్ ఎలా అని అడగగానే షిన్ అతనికి కిస్ చేస్తుంది. ఇక అంతే, ఇద్దరు ఫుల్ ఆన్ డీప్ ఆన్ కిస్ ఆన్స్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. యాన్ ఆమెను టేబుల్ మీదకి నెట్టి చెవి దగ్గర కిస్ చేస్తాడు. ఇదంతా తన కోసమే చేస్తున్నాడని షిన్ అనుకుంటుంది. నెక్స్ట్ డే మార్నింగే షిన్ యాన్ గురించి ఆలోచిస్తుంటే వాళ్ళ డాడీ ఫోన్ చేసి యాన్ డాడీ తిరిగి వచ్చినందుకు ఈ రోజు ఫ్యామిలీ డిన్నర్ పార్టీ ఉంది, నువ్వు కూడా రావాలి అని అంటాడు. షిన్ మీ ఫ్యామిలీ పార్టీకి నేనెందుకు అని అడుగుతుంది. దానికి డాడ్ నువ్వు నిన్నటి నుంచి కోపంగా ఉన్నావని తెలుసు, నెక్స్ట్ టైం మంచి బ్లైండ్ డేట్ అరేంజ్ చేస్తాను, బాధపడకు అని అంటాడు. షిన్ కోపంతో మళ్ళీ బ్లైండ్ డేట్సా, ఇక దీనికి ఫుల్ స్టాప్ ఉండదా అని అంటే వాళ్ళ డాడ్ నాకు కొత్త ప్రాజెక్ట్ కి లీ ఫ్యామిలీ సపోర్ట్ కావాలి అని అంటే ఏం మాట్లాడలేక షిన్ సరే టైంకి వస్తానులే అని అంటుంది. నెక్స్ట్ సీన్ లో షిన్ పార్టీకి వెళ్ళగానే ఒక మెయిడ్ కావాలని ఆమెపై జ్యూస్ ఒలిగించి అయ్యో మేడం సారీ తప్పైపోయింది, పదండి నేను మీకు బట్టలు మార్చుకోవడానికి హెల్ప్ చేస్తాను అని తీసుకెళ్తుంది. ఈ మెయిడ్ కావాలని షిన్ ని యాన్ రూమ్ కి తీసుకెళ్లి ఇక్కడ మార్చుకోండి అని చెప్పి బయట నుంచి లాక్ చేసి వెళ్లిపోతుంది. షిన్ బట్టలు మార్చుకుంటుండగా యాన్ వెనుక నుండి వచ్చి హక్ చేసుకుంటాడు. మళ్ళీ కూపన్స్ అడగడానికి వచ్చావా అని అడుగుతాడు. షిన్ అంటే ఇదంతా నీ ప్లానేనా అని అడుగుతుంది. యాన్ లేదు, నేను ఇప్పుడే కంపెనీ నుండి వచ్చాను అని అంటూ ఆమెను టేబుల్ మీద కూర్చోబెట్టి కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. దానికి షిన్ డౌట్ గా నువ్వు కాకపోతే మెయిడ్ ని ఇలా చేయమని ఎవరు చెప్పారు అని అడిగినా కూడా యాన్ అదేం పట్టించుకోకుండా ఆన్సర్ ఇవ్వకుండా తన పనిలో తాను బిజీ అయిపోతాడు. షిన్ ఏమో యాన్ నొప్పిగా ఉంది అని అంటుంది. ఇంకో పక్క మాయ అండ్ స్టెప్ మమ్ డాడ్ ని లోపలికి తీసుకొస్తారు. అప్పుడే మెయిడ్ వచ్చి షిన్ యాన్ రూమ్ లోకి వెళ్ళింది అని అబద్ధం చెప్తుంది. యాన్ డాడీ పొరపాటున వెళ్ళుంటుంది అని అంటారు. స్టెప్ మమ్ సైగ చేయగానే మెయిడ్ అంటుంది లేదు, లోపల నుండి నొప్పిగా ఉంది, కొంచెం మెల్లగా చేయండి అని శబ్దాలు వినిపిస్తున్నాయి అని చెప్పడంతో వాళ్ళ డాడీ షాక్ అవుతారు. స్టెప్ మమ్ అవి వినిపించలేదులే, షిన్ అంత తప్పు చేయదు అని నాటకం ఆడుతుంది. డాడ్ ఏమో టెన్షన్ తో నేనే వెళ్లి చూస్తాను అని లోపలికి వెళ్తారు. లోపలేమో యాన్ ఆగట్లేదు. డాడ్ ఏమో తలుపు తడుతూనే ఉంటాడు. ఆ సౌండ్స్ విని యాన్ డోర్ ఓపెన్ చేసేసి కడుపు నొప్పితో నేను మెడిసిన్ వేసుకుంటుంటే నా రూమ్ దగ్గరకు వచ్చి మీరేం చేస్తున్నారు అని అడుగుతాడు. మాయ షిన్ని వెతుకుతున్నాం అని అంటే యాన్ అంటాడు అసలు తన రూమ్ దగ్గర ఎందుకు వస్తుంది అని చెప్పి అక్కడ ఎవరూ లేకపోవడంతో నా రూమ్ ఖాళీగానే ఉంది, కళ్ళు సరిగ్గా చూసుకోలేదా అని అంటాడు. మాయ ఏమో అంకుల్ మీరేమైనా దాస్తున్నారా, ఎవరినైనా ఎక్కడైనా దాచారా అని అడుగుతుంది. అప్పుడే షిన్ బయట నుండి వస్తుంది. మాయ ఏమో నువ్వు బయట నుండి ఎలా వచ్చావు, నువ్వు ఇక్కడే ఉన్నావు కదా అని అంటుంది. షిన్ నేను ఇప్పుడే వచ్చాను కదా అని అంటే మాయ లేదు, నువ్వు అంకుల్ రూమ్ లోకి వెళ్ళడం మెయిడ్ చూసింది అని చెప్పగానే షిన్ మెయిడ్ దగ్గరికి వెళ్లి నువ్వు నన్ను చూసావా లేక ఎవరైనా నన్ను ఇరికించాలని చూస్తున్నారా అని కళ్ళల్లోకి కళ్ళు పెట్టి మరీ చూసి అడుగుతుంది. యాన్ అసిస్టెంట్ ని పిలుస్తాడు. మెయిడ్ భయపడి మేడం మీరే కదా నన్ను హెల్ప్ చేయమని చెప్పారు, చేస్తే యాన్ నుండి కాపాడుతానని మాటిచ్చారు అని గట్టిగా మొత్తం మాయ చేపించిందని చెప్పేస్తుంది. వాళ్ళ డాడీ షాక్ ఏంటిది అని అడిగితే స్టెప్ మామ్ ఏమో అయ్యో ఆమె పిచ్చి మాటలు మాట్లాడుతుందండి నమ్మకండి అని అంటుంది. కానీ మెయిడ్ ఆగకుండా మీ పని అయిపోయాక నన్ను ఇలా శిక్షించలేరు అని అంటుంటే మాయ ఆమెను ఒక్కటి పీకి ఏయ్ సైలెంట్ గా ఉండు అని అరుస్తుంది. యానేమో కూల్ గా అంటే ఇప్పుడు మీరిద్దరు కలిసి నా వెనక ప్లానింగ్స్ కూడా మొదలు పెట్టారా అని అడుగుతాడు. వెంటనే అసిస్టెంట్ ని పిలిపించి వాళ్ళకు తగిన బుద్ధి చెప్పమని ఆర్డర్ ఇస్తాడు. స్టెప్ మమ్ భయపడి డాడ్ ఏదిని ఏదో ఒకటి చెప్పండి అని అడుగుతుంది. వాళ్ళ డాడ్ ఏమో వారితో గొడవ పెట్టుకోవాల్సిన అవసరం నీకెందుకు వచ్చింది అని ఆమెను తిడుతూ యాన్ వైపు తిరిగి మనం అందరం ఒకే ఫ్యామిలీ మెంబర్స్ కదా, ఈ ఒక్కసారి వాళ్ళని క్షమించు, వాళ్ళ నాన్న నా ప్రాణాలను కాపాడి చనిపోయారు అని వేడుకుంటారు. యాన్ వినకుండా కాపాడింది వాళ్ళ నాన్న వాళ్ళు కాదు కదా అని అంటాడు. డాడ్ ఏమో నా కోసం వాళ్ళిద్దరిని వదిలేయని బ్రతిమలాడుతుంటాడు. యాన్ సీరియస్ గా ఇంకోసారి ఇలాంటి పని జరిగితే మీ ఇద్దరు మదర్ డాటర్లు నాకు పే చేయాల్సింది చాలా కాస్ట్లీగా ఉంటుంది అని చెప్తాడు. ఆ మెయిడ్ గురించి అసిస్టెంట్ అడగగానే వాళ్ళకు ఒక పాఠం నేర్పించు, ఇకపై ఎవరు మనకి ఎగెనెస్ట్ అవ్వాలన్నా కూడా 100 సార్లు ఆలోచించేలా ఉండాలి అని సీరియస్ గా చెప్తాడు. నెక్స్ట్ సీన్ లో అందరూ కలిసి డిన్నర్ చేస్తుంటారు. అప్పుడే మాయా షిన్ చేతుకున్న డైమండ్ బ్రేస్లెట్ ని చూసి ఇది లాస్ట్ ఇయర్ ఒక మిస్టీరియస్ పర్సన్ కొన్నారు కదా, ఆ పర్సన్ ఎవరో ఎవరికి తెలీదు, ఇది కొనేంత శాలరీ కూడా నీకు లేదు, నువ్వు కూడా ఆ మిస్టీరియస్ పర్సన్ వి కాదు కదా అని వెట్టకారంగా అడుగుతుంది. షిన్ కి ఆ క్షణం గుర్తొస్తుంది. వాళ్ళు
రూమ్ లో ఉన్నప్పుడు యాన్ ఆ బ్రేస్లెట్ తొడుగుతూ ఇది పెద్ద ఎక్స్పెన్సివ్ కాకపోవచ్చు కానీ నీకు ఇవ్వాలనుంది అని చెప్పిన మాటలు గుర్తొస్తాయి. ప్రెజెంట్ సీన్ లో షిన్ అది మామూలు బ్రేస్లెట్ అని అనుకుంటుంది. కానీ మాయా మాత్రం నువ్వెవరో ఓల్డ్ మ్యాన్ కి మిస్టర్స్ లా ఉండి వాడి దగ్గర ఇలాంటి ఎక్స్పెన్సివ్ గిఫ్ట్ తీసుకున్నావా అని అవమానిస్తుంటుంది. జేసన్ షిన్ డాడ్ ని కూడా ఇన్సల్ట్ చేస్తాడనమాట. షిన్ డాడ్ ఏమో ఎవరిచ్చారో అసలు విషయం చెప్పొచ్చు కదా అని అంటాడు. దానికి షిన్ ఇది నా పర్సనల్ మ్యాటర్ ఎవరికో చెప్పాల్సిన అవసరం లేదు అని అంటుంది. మాయా ఏమో అంటే ఎవరో ఓల్డ్ మ్యాన్ ఇచ్చాడనమాట అయితే తీసే దీన్ని అని షిన్ ని పట్టుకుని ఆ బ్రేస్లెట్ ని విసిరి పారేస్తుంది. షిన్ కోపంతో నా వస్తువులను ముట్టుకోవడానికి నీకు పర్మిషన్ ఎవరిచ్చారు అని మాయ దవడ వాయగొడుతుంది. మాయ తిరిగి కొట్టబోతుంటే యాన్ వైన్ గ్లాస్ పగలగొట్టి ఆమెను ఆపుతాడు. మాయ ఏం తెలియని ఎల్లిపాయలాగా అంకుల్ తప్పు తనది నన్ను కొట్టింది ఆమె అని మొరపెట్టుకుంటుంది బొప్పిలాగా. యాన్ కోపంతో ఇంకా అబద్ధాలు చెప్పే ధైర్యం బానే ఉంది నీకు. తను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి చూస్తున్నా నువ్వు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూనే ఉన్నావు. నేనేమీ చేయలేను అనుకుంటున్నావా? నా చేతులకి ఏమన్నా గాజులున్నాయి అనుకుంటున్నావా అని సీరియస్ అవుతాడు. డాడ్ ఏమో ఇది ఫ్యామిలీ మ్యాటర్ నువ్వు ఇంటర్ఫియర్ అవ్వకు అని అంటే యాన్ అంటాడు నా కళ్ళ ముందే ఇదంతా జరుగుతుంటే చేతకాని వల్ల కూర్చోలేను అస్సలు భరించలేను అని అంటాడు. ఆ మాటలు షిన్ డాడ్ ని ఉద్దేశించే ఉన్నట్లు ఉంటాయన్నమాట. యాన్ ఇంకా అంటాడు ఈ రోజు నుంచి 5 years వరకు మాయాకు ఎటువంటి శాలరీ రాదు. తనకి ఎంకరేజ్ చేసిన వాళ్ళ తల్లికి ఎటువంటి బోనస్ షేర్స్ ఇవ్వకూడదు అని డిక్లేర్ చేస్తాడు. అసిస్టెంట్ ని పిలిపించి తన లాకర్ లో ఉన్న డైమండ్ బ్రేస్లెట్ ని తెప్పించి షిన్ కి ఇస్తాడు. షిన్ ని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానని చెప్పి తీసుకెళ్తాడనమాట. నెక్స్ట్ సీన్ షిన్ ఇంటి దగ్గర చూపిస్తారు. ఆమెను డ్రాప్ చేశాక షిన్ అతన్ని లోపలికి రానివ్వకుండా వెళ్లిపోమని చెప్తుంది. యాన్ మాత్రం తలుపు పట్టుకొని ఫస్ట్ లో మాయకు ఆంటీని అవ్వాలనుకున్నావు ఇప్పుడేమైంది అని అడుగుతాడు. దానికి షిన్ ఈ రోజు నన్ను కాపాడావు గ్రాండ్ పక్ తెలిస్తే నన్ను చంపేసేవారేమో అని భయపడుతూ ఉంటే యాన్ లోపలికొచ్చి ఆమెకి ఇంకొక గిఫ్ట్ ఇస్తాడు. వాళ్ళు నీకు చేసిన దానికి ఇది పరిహారం కూడా కాదు కేవలం నీకు తోడుగా ఉండాలనుకుంటున్నాను అని అంటాడు. దానికి షిన్ బాధతో మా డాడీ కూడా అక్కడ సైలెంట్ గా ఉన్నారు ఆయనకి బిజినెస్ తప్ప ఇంకేం పట్టదు అని బాధపడుతుంది. షిన్ ఏడుస్తూ నువ్వు కూడా వాళ్ళలాగే నన్ను బుల్లి చేస్తావా అని అడుగుతుంది. యాన్ ఆమె కన్నీళ్లు తూడిచి సిచ్యువేషన్ ఎలా ఉన్నా నేను ఎప్పుడు నిన్ను ప్రొటెక్ట్ చేస్తాను అని ఆమె నుదిటి పైన కిస్ చేస్తాడు. అప్పుడు షిన్ ఫ్రస్ట్రేషన్ తో నేను కూడా ఆ మాయకి బుద్ధి చెప్పాలి అని అంటుంది. ఏం జరిగినా నేను నీకు సపోర్ట్ గా ఉంటాను అని అతను అంటాడు. షిన్ అతని కేరింగ్ చూసి తన మనసులో నేను నిన్ను ప్రేమించకుండా ఉండలేకపోతున్నా ఐ లవ్ యూ అని అనుకొని అతన్ని గట్టిగా కిస్ చేసేస్తుంది. ఇద్దరి మధ్య మంచి రొమాంటిక్ ఇంటెన్సిటీ పెరుగుతుంది. ఆవేశంగా కిస్ చేసుకుంటూ ఇద్దరు ఆ రాత్రిని కలిసి గడుపుతారనమాట. ఇటువైపు మాయ కోపంతో ఉంటే వాళ్ళ అమ్మ వచ్చి టెన్షన్ పడకు ఇద్దరి మధ్య ఏదైనా రిలేషన్ ఉంటే రేపు జరగబోయే కంపెనీ యానివర్సరీ పార్టీలు ఖచ్చితంగా దొరికిపోతారు. అక్కడ ఎంతో మంది గెస్ట్ల ముందు ఎవరు మనల్ని అవమానించారు అండ్ అనుమానించరు అని ప్లాన్ వేస్తుంది. నెక్స్ట్ డేనే షిన్ తన పనిలో బిజీగా ఉంటుందన్నమాట. అప్పుడే మాయా వచ్చి చూడు ఈ లిమిటెడ్ ఎడిషన్ కారు నాకు జియాంగ్ గిఫ్ట్ గా ఇచ్చాడు 3 years రిలేషన్షిప్ లో ఉన్నా నీకు ఒక్క గిఫ్ట్ కూడా ఇవ్వలేదా అని ఓవర్ యాక్షన్ చేస్తూ ఎగతాళి చేస్తుంది. షిన్ దానికి డబ్బుల కోసం నన్ను వదిలేసిన వాడు రేపు ఇంకేదైనా కారణం కోసం నిన్ను కూడా వదిలేడని గ్యారంటీ ఏంటి? నిజంగా అతన్ని ప్రేమిస్తున్నావా? అయితే గట్టిగా పట్టుకో లేదంటే వాడు జారిపోతాడు అని పనిచేస్తుంది. మాయా కోపంగా కొన్ని రోజుల్లోనే డిజైన్ కాంపిటీషన్ ఉంది కదా త్వరగా డిజైన్స్ రెడీ చెయ్యి ఈ రోజు రాత్రి జరిగే కంపెనీ యానివర్సరీ పార్టీకి నువ్వు ఖచ్చితంగా రావాలి అని ఆర్డర్ వేస్తుంది. షిన్ కోపంగా నేను ఏ డిజైన్ చెయ్యను పార్టీకి కూడా రాను ప్రతిసారి నా డిజైన్స్ ని నీ పేరుతో సబ్మిట్ చేస్తున్నావు ఇక చాలు అని తెగేసి చెప్తుంది. మాయా ఏమో ఈ రోజు పార్టీకి రాకపోతే డాడీకి కాల్ చేస్తాను పైగా గ్రాండ్ పా ఇవాళ నాది అండ్ జియాంగ్ ఎంగేజ్మెంట్ అనౌన్స్ చేయబోతున్నారు అని బెదిరిస్తుంది. ఆమె వెళ్లిపోయాక షిన్ యాన్ కి మెసేజ్ చేసి నేను తనకి బుద్ధి చెప్పాలనుకుంటున్నాను నాకు హెల్ప్ చేస్తావా అని అడుగుతుంది. యాన్ తప్పకుండా నువ్వేం చేసినా పర్లేదు మిగతాదంతా నేను చూసుకుంటాను అని తన అసిస్టెంట్ కి ఆర్డర్ వేసి చెప్తాడు. నెక్స్ట్ సీన్ లో కంపెనీ బయట మాయా కార్ కంటే ఎక్స్పెన్సివ్ స్పోర్ట్స్ కార్ ఉండడం చూసి ఎంప్లాయీస్ అందరూ షాక్ అవుతారు. మాయా ఏమో ఇది నా కార్ కంటే ఎక్స్పెన్సివ్ కదా ఎవరు నన్ను కాంపిటీషన్ లో పడేద్దామని చూస్తున్నారు అని ఓవర్ యాక్షన్ గా అనుకుంటుంది. అప్పుడే ఒక పర్సన్ వచ్చి ఈ కార్ మీ పేరు మీద డెలివరీ అయింది ఇక్కడ సైన్ చేయండి అని షిన్ ని అడుగుతాడు. అందరూ షాక్. షిన్ నేను ఆర్డర్ చేయలేదు కదా అని అంటే ఆ పర్సన్ ఒక మిస్టీరియస్ బాస్ దీని పేమెంట్ చేశారు ప్రైవేట్ అకౌంట్ నుండి పేమెంట్ వచ్చింది కాబట్టి అతను ఖచ్చితంగా ఒక బిలియనీర్ అయి ఉంటాడు అని అంటాడు. మాయాకి ఏం అర్థం కాక కోపంతో మండిపోతుంది. కానీ షిన్ మాత్రం డాక్యుమెంట్ సైన్ చేసి కార్ కేసు తీసుకుంటుంది. నెక్స్ట్ సీన్ లో షిన్ చాలా స్టన్నింగ్ గా రెడీ అయ్యి పార్టీకి వస్తుంది. ఆమెను చూస్తుంటే మనోడు అసలు చూపంతా తిప్పుకోలేకపోతుంటాడు. అక్కడే ఉన్న ఇంకో పర్సన్ మన హీరోయిన్ కి సైట్ కొడుతూ ఉంటాడు. ఈ అమ్మాయి ఎంత అందంగా ఉంది నేను ప్రపోజ్ చేస్తే ఒప్పుకుంటుందేమో అని అనగానే అది యాన్ విని వాడిని ఒక తోపు తోసి అక్కడ నుంచి వెళ్లిపోతాడు. జియాంగ్ షిన్ దగ్గరకు వచ్చి మాట్లాడాలని చూస్తే షిన్ అతన్ని ఇన్సల్ట్ చేస్తుంది. మాయా స్టెప్ మామ్ వచ్చి
షిన్ని తక్కువ చేసి మాట్లాడతారు. షిన్ ఏమో ఎవరు ఎవరితో మాట్లాడారో మీ బాయ్ ఫ్రెండ్ అడిగి తెలుసుకోండి అని కౌంటర్ ఇస్తుంది. అప్పుడే స్టెప్ మామ్ ప్లాన్ ప్రకారం మెయిడ్ షిన్ కి ఏదో మత్తున్న డ్రింక్ ఇస్తుంది. అది తాగగానే షిన్ తూలుతూ రావడం స్టార్ట్ చేస్తుంది. ముగ్గురు అబ్బాయిలు వచ్చి ఆమెను కొంచెం మిస్బిహేవ్ చేస్తుంటారనమాట. ఇంకో పక్క యాన్ డాడ్ జియాంగ్ మాయాల ఎంగేజ్మెంట్ గురించి చెప్పబోతుండగా అప్పుడే మెయిడ్ వచ్చి షిన్ రూమ్ లో ముగ్గురు అబ్బాయిలతో ఎంజాయ్ చేస్తుంది అని చెప్తుంది. స్టెప్ మామ్ లోపల ఫుల్ ఖుష్. యాన్ డాడ్ ఏమో ఈ రోజు ఆ అమ్మాయికి బుద్ధి చెప్పి తీరాలి అని అందరినీ తీసుకొని ఆ రూమ్ వైపు వెళ్తారు. యాన్ మాత్రం ఏం తెలియనట్టు ప్రశాంతంగా ఉంటాడు. ఆ రూమ్ డోర్ తీయగానే ఆ ముగ్గురు అబ్బాయిలు పారిపోతారు. షిన్ దుప్పటి కప్పుకొని బయటికి వస్తుంటే స్టెప్ మామ్ ఇప్పుడు దొరికిపోయావు అని ఆ దుప్పటి లాగుతుంది. అందరూ షాక్. అక్కడ ఉన్నది షిన్ కాదు, మాయ. ఆమె ఆ పరిస్థితిలో ఉండడం చూసి గెస్ట్స్ అంతా ఎంత సిగ్గులేందిమా, ఎంగేజ్మెంట్ రోజునే ఇలాంటి పనా అని తిట్టుకుంటారు. జియాంగ్ మామ్ మాయను కొట్టి నీలాంటి అమ్మాయిని మా కోడలిగా చేసుకోను అని అతన్ని తీసుకొని వెళ్లిపోతుంది. యాన్ పక్కన నిలబడి మాత్రం ఈ సీన్ ను ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంటాడు. షిన్ పక్క నుండి సైలెంట్ గా వచ్చి ఏమైంది, అందరు ఎందుకు ఇలా షాక్ అయ్యారు అని అమాయకంగా అడుగుతుంది. మాయ ఆ పరిస్థితిలో ఉండడం చూసి ఏంటిది మాయా, ఎవరు పెళ్లి చేసుకోరు కదా, నువ్వు ఇలా చేస్తే ఇలా చేయడం తప్పు అని అంటుంది. స్టెప్ మామ్ ఏమో నువ్వెలా తప్పించుకున్నావే అని అడగగానే షిన్ యాన్ వైపు చూసి నవ్వుతుంది. అప్పుడే ఫ్లాష్ బ్యాక్ వస్తుంది. ఆ మెయిడ్ స్టెప్ మామ్ ప్లాన్ చేస్తున్నప్పుడు యాన్ అబ్జర్వ్ చేసి తన అసిస్టెంట్ తో ఆ మెయిడ్ పై నిఘా పెట్టించుంటాడు. ఆ ముగ్గురు అబ్బాయిలు షిన్ ని వేధిస్తున్నప్పుడు యాన్ ఎంట్రీ ఇచ్చి వాళ్ళని చిత్తకు కొట్టి మాయాను ఆ గదిలో పడేసేలా ప్లాన్ చేస్తాడనమాట. యాన్ షిన్ ని దగ్గరకు తీసుకొని సారీ రావడం కొంచెం లేట్ అయింది, ఆర్ యు ఓకే అని అడుగుతాడు. షిన్ చాలా భయపడ్డాను అని ఏడుస్తుంది. యాన్ ఆమె నుదిటి పైన కిస్ చేసి డోంట్ వరీ బేబీ, నీకేమీ కాదు నేను ఉన్నంత వరకు అని ధైర్యం చెప్తాడు. షిన్ ఏమో ఇదంతా మాయా స్టెప్ మామ్ ప్లానింగ్, నేను వాళ్ళకి బుద్ధి చెప్పాలి అని అంటుంది. యాన్ అసిస్టెంట్ ని పిలిచి మాయాని ఆ రూమ్ కి తీసుకురండి అని ఆర్డర్ వేస్తాడు. షిన్ని ఎత్తుకొని వెళ్తుంటే అక్కడున్న ఆ ముగ్గురు అబ్బాయిలు మోకాళ్ళ మీద కూర్చొని మిస్టర్ యాన్ మమ్మల్ని క్షమించండి, షిన్ మీ గర్ల్ ఫ్రెండ్ అని మాకు తెలీదు అని బ్రతిమలాడతారు. మనోడు మస్తు ట్రూత్లెస్ పర్సన్ కదా, సో ఇక్కడ నుండి ప్రాణాలతో వెళ్లాలంటే దీనికి ముందు మీరు షిన్ తో ఏం చేయాలనుకున్నారో అదే ఇప్పుడు ఆ మాయతో చేయండి అని ఆర్డర్ వేస్తాడు. ఆ అబ్బాయిలు భయపడి ఒప్పుకుంటారు. ఆ తర్వాత స్టెప్ మామ్ షిన్ దగ్గరకు వచ్చి ఇదంతా నువ్వే చేసావు కదా అని అంటుంది. దానికి షిన్ నన్ను నాశనం చేయమని ఆ గ్యాంగ్ కి డబ్బులు ఇచ్చింది నువ్వు, ఇప్పుడు నీ కూతురు పరిస్థితి చూసి ఎందుకు ఏడుస్తున్నావు అని ఆమె చెంప చెల్లు అనిపిస్తుంది. మళ్ళీ కొట్టబోతుంటే డాడ్ అడ్డుపడి షిన్ ఇక్కడ చాలా మంది గెస్ట్ ఉన్నారు, గొడవ ఆపు అంటారు. షిన్ కి మండిపోతుంది. ప్రతిసారి మీరు నన్ను సైలెంట్ గా ఉండమంటారు, ఈ రోజు నా పరువు పోయే పరిస్థితి వస్తే మీలాగా ఒక పిరికోడ్లా నేను సైలెంట్ గా ఉండలేను అని అరుస్తుంది. గెస్ట్స్ అంతా స్టెప్ మామ్ డాడ్ ని తిట్టుకుంటారు. ఆ డాడీ సారీ చెప్పడానికి వస్తే షిన్ కి మండిపోయి ఇక బిల్డప్ ఇవ్వడం ఆపండి అని చెప్పి వెళ్లిపోతుంది. ఆ తర్వాత యానామెని తన విల్లాకి తీసుకొచ్చి టీజ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. నీకంటే ముందు ఇక్కడికి వేరే అమ్మాయి కూడా వచ్చింది అని చెప్పగానే షిన్ కోపంతో ఊగిపోతుంది. దానికి మనోడు ఎందుకంత కోపం, ఆ అమ్మాయి ప్రతిరోజు రాత్రి వస్తుంది, మార్నింగ్ కల్లా ఇల్లు శుభ్రం చేసి వెళ్లిపోతుంది అని నవ్వుతాడు. షిన్ అంటుంది నువ్వు నన్ను కావాలనే టార్చర్ చేస్తుంటావు కదా అని అతనితో గొడవ పడుతుంటే మనోడు ఆమెను కిస్ చేయడానికి దగ్గరకు వస్తాడు. ఆమె తప్పించుకొని కొంచెం ముందుకెళ్తే అక్కడ ఒక బొమ్మను చూస్తుంది. అలాంటి బొమ్మ షిన్ దగ్గర కూడా ఉంటుందన్నమాట. సో అదే విషయం షిన్ చెప్తుంటే అతను అడుగుతాడు ఈ బొమ్మ నీ దగ్గర ఇంకా ఉందా అని. ఇప్పుడు లేదు అని ఆమె అనగానే అతను స్పెట్స్ సరి చేసుకుంటూ హా నాకు తెలుసు ఉండదని అని చెప్పగానే షిన్ అతన్ని కిస్ చేస్తుంది. ఇక అంతే, మనోడు కూడా కంట్రోల్ చేసుకోలేక ఇద్దరు ప్యాషనెట్ గా కిస్ చేసుకుంటారు. అంతేకాక రాత్రి వాళ్ళిద్దరు చాలా క్లోజ్ అయ్యి ఇంటిమేట్ అవుతారు. నెక్స్ట్ డే మార్నింగ్ ఆఫీస్ లో షిన్ ఫోన్ లో ఎవరితోనో ఒకరితో మాట్లాడుతుంటే కొలీగ్స్ అది విని ఎవరిని డేట్ చేస్తున్నావు అని అడుగుతారు. షిన్ తను నిజంగానే యాన్ని ప్రేమిస్తున్నానని ఫీల్ అవుతుందన్నమాట. కానీ అతను తన్ని జస్ట్ ఎంజాయ్మెంట్ కోసమే వాడుకుంటున్నాడని చెప్పి భయపడి అతని నెంబర్ బ్లాక్ చేస్తుంది. ఆ తర్వాత యాన్ బార్ లో ఉన్నప్పుడు అసిస్టెంట్ ద్వారా ఇలా ఆమె ఫోన్ బ్లాక్ చేసిందని తెలిసి షాక్ అవుతాడు. అక్కడ ఇందాక పార్టీలో ఉన్న లిన్ అనే పర్సన్ ఉన్నాడు కదా, అతను కూడా ఉంటాడనమాట. అతని ఈ విషయం తెలుసుకొని అసలు ఆమె నిన్ను వాడుకొని బ్లాక్ చేసిందా లేదా ముందే చేసిందా అని వెటకారంగా టీజ్ చేస్తుంటాడు. చివరకు షిన్ని ఇష్టపడుతున్నావు అని అడిగితే అందరి ముందు గొప్పల కోసం అదంతా జస్ట్ యాక్టింగ్ అని అంటాడు. ఎగ్జాక్ట్ గా ఆ విషయం షిన్ వింటుంది. అది విని షాక్ అవుతుంది. అంటే అతనికి నేను జస్ట్ ఒక గేమ్ మాత్రమేనా, ఇకపై తన్ని అస్సలు నమ్మకూడదు అని డిసైడ్ అవుతుంది. నెక్స్ట్ షిన్ని కార్ లో తీసుకెళ్లి పెర్రీ ఫ్యామిలీ వెల్కమ్ పార్టీకి తీసుకెళ్తారన్నమాట. అక్కడ యాన్ మింగ్ అనే అమ్మాయితో కలిసి ఉంటాడు. గ్రాండ్ పా అందరికి వీళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్, వీళ్ళది పర్ఫెక్ట్ జంట అని చెప్తుంటే షిన్ తను తాను ఒక ఫెయిరీ టేల్ లో అన్వాంటెడ్ పర్సన్ లాగా ఫీల్ అవుతుందన్నమాట. వాష్రూమ్ దగ్గర యాన్ ఆమెను ఆపి ఎందుకు నన్ను బ్లాక్ చేసావు, అన్బ్లాక్ చేయి అని అడుగుతాడు. షిన్ కోపంగా నాకు నీతో ఎటువంటి సంబంధం లేదు, ఆ ప్లాన్ కోసం మనం చేసింది చాలు, ఇకపై నాకు ఇవేవి అవసరం లేదు అని కరాఖండిగా చెప్పేస్తుంది. మనోడు బాధగా అంటే అవన్నీ ఫేకా, మాయ మీద రివెంజ్ తీర్చుకోవడానికి నన్ను ఒక టూల్ లా వాడుకున్నావా అని అడుగుతాడు. షిన్ కోపంగా మరి ఇంకేమనుకున్నావు, నేను నీ ప్రేమలో పడ్డాను అనుకున్నావా
చేస్తావా అని అంటుంది. యాన్ నిరాశగా సరే ఇకపై నీ కంట పడితే కుక్కలా మొరుగుతాను అని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కొన్ని రోజుల తర్వాత హాస్పిటల్లో మాయ కనిపిస్తుంది. ఆమె యాన్ తో కలిసి గ్రాండ్ పా చెకప్ కోసం అక్కడికి వచ్చి ఉంటుంది. షిన్ని చూడగానే ఆమె చేతిలో ఉన్న రిపోర్ట్లని మాయ లాక్కోవాలని ట్రై చేస్తూ నీ వల్లే నా లైఫ్ పాడైపోయింది అని అరుస్తుంది. షిన్ ఆమెను ఆపుతుంది. మాయ కోపంతో నువ్వు హాస్పిటల్లో ఏం చేస్తున్నావు, నువ్వు ప్రెగ్నెంటా అని అడుగుతుంది. బయట నుండి వస్తున్న యాన్ ఈ మాట విని షాక్ అవుతాడు. మాయ చేతిలో నుండి రిపోర్ట్ లాక్కొని ఇప్పుడు ఎక్కడి నుంచి వెళ్ళిపో అని మాయపై అరుస్తాడు. షిన్ కూడా నేను కూడా వెళ్తాను అని అంటుంది. యాన్ ఆమెను ఆపి నీ యాక్టింగ్ ఆపి నాతో రా అని చెకప్ కోసం తీసుకెళ్తాడు. డాక్టర్ షిన్ కి ప్రెగ్నెన్సీ లేదని, సరైన ఫుడ్ తీసుకోకపోవడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చిందని చెప్తారు. బయటికి వచ్చాక షిన్ ప్రెగ్నెంట్ కాదు కదా, ఇప్పుడు సంతోషమేనా అని చెప్పి వెళ్లిపోబోతుంది. యాన్ ఆమెను ఆపి నువ్వు నన్ను మిస్టర్ యాన్ అని ఎందుకు పిలుస్తున్నావు, మనం స్ట్రేంజర్స్ కాదు కదా అని అంటాడు. షిన్ కోపంతో నువ్వే చెప్పావు కదా నీ కంట పడితే కుక్కలా మొరుగుతానని అని అంటుంది. యాన్ ఏం మాట్లాడకుండా తల దించుకొని నిజంగానే కుక్కలా మొరుగుతాడు. షిన్ షాక్ తో పాటు లోపల చాలా ఖుష్ అయిపోతుంది. యాన్ ఆమెను హగ్ చేసుకొని నువ్వు నా మీద ఎంత కోపంగా ఉన్నా పర్లేదు కానీ నీ హెల్త్ జాగ్రత్త అని అంటాడు. వీళ్ళిద్దరూ హగ్ చేసుకుంటున్నప్పుడే మాయా ఫోటో తీసి మింగ్ కి పంపుతుంది. కానీ మింగ్ మాత్రం నాకు యాన్ ఎవరితో ఎంజాయ్ చేసినా అనవసరం, చివరకు పెళ్లి మాత్రం నన్నే చేసుకుంటాడు అని అంటుంది. ఆ తర్వాత యాన్ షిన్ ని లంచ్ కి తీసుకెళ్లి స్వయంగా తినిపిస్తుంటాడు. అప్పుడే మింగ్ అక్కడికి వచ్చి మీతో జాయిన్ అవ్వచ్చా అని అడుగుతుంది. యాన్ సరే అంటాడు. షిన్ కొంచెం అన్కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యి వాష్రూమ్ కి వెళ్తే మనోడు కూడా ఆమెను ఫాలో అవుతాడు. అతన్ని చూసి షిన్ నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, మింగ్ చూస్తే ఏమన్నా అనుకుంటుంది కదా అని అడుగుతుంది. ఆమె కొంచెం జెలస్ ఫీల్ అవుతుందని యానికి అర్థమయ్యి ఆమెను టేబుల్ మీద కూర్చోబెట్టి చూస్తే ఏమైంది అని దగ్గరకు వస్తాడు. షిన్ కోపంతో నీ పెళ్లి మింగ్ తో ఫిక్స్ అయింది కదా, ఇది ఆమెకు చీటింగ్ కాదా అని అంటే మనోడు నవ్వుతూ మాకు ఎలాంటి ఎంగేజ్మెంట్ అవ్వలేదు అని నిజం చెప్తాడు. షిన్ అది వినగానే చాలా ఖుష్ అయిపోతుంది. ఇద్దరు అక్కడ చాలా క్లోజ్ గా ఉండగా మింగ్ బయట నుండి పిలుస్తుంది. షిన్ బయటకు వస్తుంది. షిన్ మెడ మీద లవ్ బైట్ ఉండడం చూసి మింగ్ షాక్ అవుతుంది. కానీ షిన్ ఏమీ తెలియనట్టు నటిస్తుంది. ఆ తర్వాత యాన్ ఆమెను తన ఇంటికి తీసుకొస్తాడు. షిన్ కొంచెం భయంగానే బయట నిలబడితే యాన్ ఆమెను ఎత్తుకొని లోపలికి తీసుకొస్తాడు. ఆమె బట్టలు ఇప్పి బెడ్ పైన పడుకోబెడతాడు. ఆమె షూస్ ఇప్పి మళ్ళీ ఆమెకు దగ్గరగా రాగానే షిన్ తంతుంది. అప్పుడు యాన్ తన బెల్ట్ తో ఆమె చేతుల్ని బెట్టికి కట్టేస్తాడు. ఆమె ముఖం పైకెత్తి భయపడుకో నేను నిన్నేమి హర్ట్ చేయను అని రొమాంటిక్ గా అంటాడు. ఇక ఆ రాత్రి ఇద్దరు కలిసి గడుపుతారు. నెక్స్ట్ డే మార్నింగ్ షిన్ ఫాదర్ కాల్ చేసి హాన్ తిరిగొచ్చాడు, నిన్ను చూడాలనుంది, అందుకే డిన్నర్ పార్టీ అరేంజ్ చేశాను, నువ్వు ఖచ్చితంగా రావాలి అని అంటారు. హాన్ పేరు వినగానే షిన్ ఫుల్ ఖుషి అయిపోతుంది. అది చూసి యాన్ కి జలసి స్టార్ట్ అవుతుంది. ఎవరి హాన్, వాడి పేరు వినగానే అంత ఎగ్జైట్ అవుతున్నావు ఎందుకు అని అడగగానే అతను నా చిన్నప్పటి ఫ్రెండ్, అతను స్టడీస్ కంప్లీట్ చేసుకుని అబ్రాడ్ నుండి ఇప్పుడే వస్తున్నాడు అని చెప్తుంది. అందుకే నేను ఇప్పుడు తన్ని కలవడానికి వెళ్తున్నాను అని చెప్పగానే ఈ జలసి హీరో గారు ఫుల్ జలస్ అయిపోయి ఆమెను ఫోర్స్ఫుల్ గా కిస్ చేస్తాడు. షిన్ ఎంత వదిలించుకోవాలని ట్రై చేస్తున్నా కూడా వదలకపోవడంతో కోపంతో తన లిప్స్ బైట్ చేస్తుంది. నెక్స్ట్ సీన్ లో లిన్ షిన్ ని కలవడానికి వస్తాడు. షిన్ లిప్స్ మీద ఉన్న దెబ్బను చూసి బయట విన్నాను ఎవరో కొరికారటగా అని టీజ్ చేస్తాడు. యాన్ కొంచెం నవ్వుతూ హా ఒక కోతి పిల్ల కొరికింది అని కవర్ చేస్తాడు. ఆ తర్వాత షిన్ ఫ్యామిలీ నుండి పార్టీకి ఇన్విటేషన్ వచ్చింది. అందులో ఏదో పెద్ద ప్లాన్ ఉందని వాళ్ళిద్దరికి ఏదో డౌట్ వస్తుందన్నమాట. సో పార్టీ వెన్యూకి వెళ్ళాక షిన్ ఫాదర్ ఆమెను బలవంతంగా మేకప్ చేయించి రెడీ చేస్తారు. షిన్ కి ఏదో తేడాగా అనిపిస్తుంది. ఇది కేవలం డిన్నర్ పార్టీ కదా, మరి నాకు ఈ పెళ్లి బట్టలు ఎందుకు వేస్తున్నారు అని అడుగుతుంది. మాయా వచ్చి సిస్టర్ గెస్ట్స్ వచ్చారు పద వెళ్దాం అని తీసుకెళ్తుంది. పార్టీలో షిన్ అండ్ హాన్ మాట్లాడుకుంటుంటే యాన్ ఎంట్రీ ఇస్తాడు. అతన్ని చూసి మాకేం పరిచయం చేయవా అని అడుగుతాడు. హాన్ ఏమో ఇతను యాన్ సిటీలోనే రిచెస్ట్ మ్యాన్ అని చెప్పగానే యాన్ షిన్ తో నా రిలేషన్ ఏంటో నీకు తెలుసా అని అడుగుతాడు. హాన్ అమాయకంగా అవును నువ్వు ఆమెకు అంకుల్వి కదా అని అనగానే అక్కడున్న లిన్ అండ్ అసిస్టెంట్ నవ్వు ఆపుకోలేకపోతారు. అంకుల్ అనగానే ఒక్కటే నవ్వుతుంటారు. తర్వాత షిన్ ఫాదర్ అందరినీ అలర్ట్ చేసి షిన్ అండ్ హాన్ ఎంగేజ్మెంట్ అనౌన్స్ చేస్తున్నాను అని షాక్ ఇస్తారు. షిన్ కేమీ అర్థం కాదు. డాడ్ ఇదంతా ఏంటి, నాకేం ఫీలింగ్స్ లేవా అని అంటుంది. అతను కొంచెం కూడా జాలి లేకుండా పెళ్ళయ్యాక అన్ని వస్తాయి అని అంటాడు. యాన్ కోపంతో చేతిలో ఉన్న గ్లాస్ పగలగొడతాడు. మింగ్ అతన్ని ఓదార్చడానికి ట్రై చేస్తే ఆమెను పక్కకు నెట్టేసి స్టేజ్ మీదకి వెళ్లి ఈ ఎంగేజ్మెంట్ జరగదు అని అరుస్తాడు. స్టెప్ మా మాయ వచ్చి ఆపబోతే మీ ఇద్దరి ప్లాన్ నాకు తెలుసు, ఇకపై మీరు లీ ఫ్యామిలీలో ఉండడానికి వీల్లేదు అని వాళ్ళిద్దరిని ఫ్యామిలీ నుండి వెలేస్తాడు. వాళ్ళ ఫాదర్ షిన్ నా కూతురు, నా నిర్ణయమే ఫైనల్ అని అన్నా కూడా యాన్ అతన్ని కూడా ఎదిరిస్తాడు. కానీ షిన్ మాత్రం నా డాడ్ ని ఏం చేయకండి అని ఫాదర్ కి సపోర్ట్ చేస్తుంది. అది చూసి యాన్ కి చాలా బాధ అనిపిస్తుంది. ఇప్పటికీ నువ్వు వాళ్ళ వైపే ఉన్నావా అని అడిగి అక్కడ నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత రోజు షిన్ యాన్ ని కలవడానికి ఆఫీస్ కి వెళ్తుంది. రిసెప్షనిస్ట్ ఆమెను లోపలికి పంపకుండా అవమానిస్తుంది. అసిస్టెంట్ వచ్చి మిస్టర్ యాన్ ఆ రిసెప్షనిస్ట్ ని జాబ్ లో నుంచి తీసేసి షిన్ ని లోపలికి రమ్మన్నారని
చెప్తాడు. షిన్ లోపలికి వెళ్ళినా కూడా యాన్ ఆమె కోసం ఎంత టైం వెయిట్ చేయించినా చివరకు ఆమె కలవడానికి అస్సలు రాడు. షిన్ సెక్రటరీని అడిగితే ఆయన కొద్దిసేపటి క్రితమే ఒక బిజినెస్ ట్రిప్ కోసం వెళ్లారు అని చెప్తుంది. అది వినగానే యాన్ షాక్ అవుతుంది. అంటే నన్ను కావాలని ఇగ్నోర్ చేస్తున్నాడా అని మనసులో చాలా బాధపడుతుంది. కొన్ని రోజుల తర్వాత షిన్ ఆఫీస్ లో మింగ్ కొత్త డైరెక్టర్ గా జాయిన్ అవుతుందన్నమాట. అందరూ ఆమెని తెగ పొగిడేస్తుంటారు. మింగ్ కూడా ఈ రోజు నైట్ పార్టీకి నా తరపున అందరికి ట్రీట్ అని అనౌన్స్ చేస్తుంది. మింగ్ షిన్ ని కూడా రమ్మని పిలుస్తుంది. ఫస్ట్ తను వద్దన్నా కూడా యాన్ కూడా వస్తున్నాడు అనగానే షిన్ షాక్ అవుతుంది. అంటే అతను బిజినెస్ ట్రిప్ నుండి వచ్చాడా, నాకెందుకు చెప్పలేదు అని కన్ఫ్యూజ్ అవుతుంది. పార్టీలోకి వెళ్ళాక షిన్ మనసులో అతన్ని చూసి 1 వీక్ అయిపోయింది, జస్ట్ ఒక్కసారి చూడాలనే వచ్చాను, నాకు తెలియకుండానే అతని ప్రేమలో పడిపోయాను అని అనుకుంటుంది. లోపలికి రాగానే యాన్ మింగ్ పక్కన కూర్చొని ఉంటాడు. అది చూసి ఆమె కొంచెం బాధపడి లిన్ మేనల్లుడి పక్కన కూర్చుంటుంది. వాడు ఆమెతో ఫ్లర్ట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. యాన్ వాళ్ళని చూసి కోపంగా కొంచెం దూరంగా ఉండి మాట్లాడు, లేదంటే నా పేషెన్స్ ని టెస్ట్ చేస్తున్నట్లు అవుతుంది అని సీరియస్ అవుతాడు. లిన్ తన మేనల్లుని చూసి, అరే బుద్ధుందా, మిస్టర్ యాన్ గర్ల్ ఫ్రెండ్ తోనే ఫ్లర్ట్ చేస్తున్నావా, రేపటి వరకు మనం బ్రతికుంటాం అనుకుంటున్నావా అని టెన్షన్ పడతాడు. షిన్ అతన్ని ఇగ్నోర్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోతుంటే యాన్ ఆమెని ఫాలో అవుతాడు. అప్పుడు షిన్ కోపంగా, రాగానే మింగ్ ని కలిసావు, ఇప్పుడు నా దగ్గరికి ఎందుకు వచ్చావు, మళ్ళీ నన్ను వాడుకుందాం అనుకుంటున్నావా, అది కలల్లో కూడా జరగదు అని అనగానే యాన్ నవ్వుతూ, ఏంటి జలస్ ఫీల్ అవుతున్నావా అని అడుగుతాడు. షిన్ ఇంకా కోపంతో, నేను నీ బెడ్ పార్ట్నర్ ని కాదు అని అక్కడి నుంచి వెళ్లిపోతుంటే అతను షిన్ ఎత్తుకొని తన ఇంటికి తీసుకెళ్తాడు. షిన్ కి పిచ్చి కోపం వస్తుంది. నువ్వు వేరే ఆడపిల్లల్ని పట్టుకున్న నీ చేతులతో నన్ను తాకను కూడా తాకొద్దు అని అంటే మనోడు బ్రతిమలాడుతూ ఉంటాడు. నేను ఏ తప్పు చేయలేదు, నేను ఆమెను టచ్ కూడా చేయలేదు, జస్ట్ బిజినెస్ కోసమే ఫారెన్ ట్రిప్ వెళ్ళాను అని చెప్పి ఫోర్స్ఫుల్లీ ఆమెని కిస్ చేస్తాడు. ఇక తను కూడా రియాక్ట్ అవ్వడంతో ఇద్దరు ఆ రాత్రి ఎంతో రొమాంటిక్ గా గడుపుతారు. నెక్స్ట్ డే ఆఫీస్ దగ్గరకు వచ్చాక, ఇక్కడ దిగిపోతాను, ఎవరైనా చూస్తే పెద్ద గొడవ అవుతుంది అని షిన్ అంటే, యాన్ నాతో ఉండడం అంత ఎంబారెసింగ్ గా ఉందా అని అడుగుతాడు. షిన్ ఏం మాట్లాడక నవ్వుతూ వెళ్లిపోతుంది. అప్పుడే షిన్ కి వాళ్ళ నాన్న సెక్రటరీ నుండి కాల్ వస్తుంది. మీ నాన్నని ఎమర్జెన్సీలో హాస్పిటల్ కి తీసుకొచ్చాం అని చెప్పేసి. ఆ మాట వినగానే షిన్ టెన్షన్ తో హాస్పిటల్ కి వస్తుంది. అతనికి హార్ట్ సర్జరీ చేయాలని డాక్టర్ చెప్పుంటారు. షిన్ లోపలికి వెళ్లి వాళ్ళ నాన్నని చూస్తుంది. అప్పుడు ఆయన షిన్ ని చూసి చాలా ఎమోషనల్ గా ఇన్ని రోజులు అతను చేసిన దానికి సారీ చెప్తూ ఏడుస్తాడనమాట. అతని ఏడుపుని చూసి షిన్ అంటుంది, నాన్న నా జీవితం కంటే మీ ప్రాణాలే నాకు ముఖ్యం, మీరు ఒక్కరే నా ఫ్యామిలీ అని ఎమోషనల్ అవుతుంది. కానీ అతను మాత్రం, నాకున్న ప్రాబ్లం గురించి నాకు ముందే తెలుసు, నేను వెళ్లిపోయే లోపే నీకు ఒక మంచి లైఫ్ ఇచ్చి వెళ్లిపోతాను అని కన్నీళ్లు పెట్టుకుంటాడు. షిన్ బయటకు వచ్చి మిస్టర్ యాన్ కి మెసేజ్ చేస్తుంది, ఏం చేస్తున్నారు అని. అతను బిజీగా ఉన్నానని చెప్పి ఫైల్స్ ఫోటోలు తీసి పంపిస్తాడు. ఆ తర్వాత అసిస్టెంట్ ద్వారా షిన్ వాళ్ళ నాన్న పరిస్థితి తెలుసుకుని యాన్ వెంటనే బెస్ట్ డాక్టర్స్ ని పంపిస్తాడు. హాస్పిటల్ కి వెళ్లిన యాన్ షిన్ ని ఒక అబ్బాయితో చూసి షాక్ అవుతాడు. ఎందుకంటే హాస్పిటల్ రూమ్ లో షిన్ ఆ అబ్బాయిని తన బాయ్ ఫ్రెండ్ అని ఇంట్రడ్యూస్ చేస్తుంది. అది చూసిన యాన్ కి కోపం నరాల్లోకి పాకుతుంది. దెబ్బకి తలుపుందంటూ లోపలికి వచ్చి, ఈయనకి సర్జరీ చేయడానికి స్పెషలిస్ట్ డాక్టర్ ని తీసుకొచ్చాను అని అరుస్తాడు. అక్కడ రూమ్ లో బాయ్ ఫ్రెండ్ అని చెప్పిన అబ్బాయి షిన్ దగ్గరకు వచ్చి చాలా క్లోజ్ గా ఉంటాడనమాట. ఎదురుగా ఉన్న యాన్ ఇదంతా చూస్తున్నాడని చూసి షిన్ ఒకటే భయపడుతుంది. మనసులో, ఒరే నువ్వు నాకు దగ్గరికి రాకు, దూరంగా జరుగు ప్లీజ్, లేకపోతే చచ్చిపోతావు అని తిట్టుకుంటూ ఉన్నా కూడా వాడికి అర్థం కాదు కదా. సో అందుకే ఆమెకు దగ్గరగా వస్తుంటాడు. అది చూసి మనోడికి మండిపోతుంది. వెంటనే అసిస్టెంట్ కి, ఇతన్ని ఫారెన్ పంపించే ఏర్పాట్లు చేయండి, ఇంకా చిన్న పిల్లోడే కదా, బాగా చదువుకుంటే బాగా డెవలప్ అవుతాడు అని చెప్తాడు. అప్పుడు నాన్న అతన్ని చూసి అడుగుతాడు, యాన్ నువ్వు ఇంకా మాతో ఫ్యామిలీలా ఉండలేవా, ఇంత కోపం ఎందుకు అని అడగగానే యాన్ అంటాడు, టైం సరిగ్గా లేదు, తర్వాత మాట్లాడుకుందాం అని. ఆ తర్వాత షిన్ని బయటికి తీసుకొచ్చి ఫుల్ క్లాస్ పిక్తాడు. నిన్న రాత్రేమో నా బెడ్ మీద ఉన్నావు, ఈ రోజు మీ నాన్నని కలవడానికి ఇంకొకరిని తెచ్చావా, చాలా స్మార్ట్ అయిపోతున్నావు అని అంటాడు. షిన్ అతన్ని ఆపాలని చాలా ట్రై చేస్తుంది, కానీ యాన్ మాత్రం ఆమెను పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత సర్జరీ స్టార్ట్ అవుతుంది. యాన్ పక్కనే ఉండి అంతా చూస్తుంటాడు. సర్జరీ కూడా సక్సెస్ అవుతుంది. ఆ న్యూస్ విని షిన్ ఫుల్ హ్యాపీ అవుతుంది. కానీ యాన్ మాత్రం షిన్ ని కలవకుండా వెళ్లిపోతాడు. షిన్ మెసేజ్ చేసినా కూడా రిప్లై ఇవ్వడు. అదే టైంలో మింగ్ యాన్ ని ఒక డిజైన్ కాంపిటీషన్ పార్టీకి రమ్మని అడుగుతుంది. అది చూసి అందరూ యాన్ అండ్ మింగ్ కాబోయే వైఫ్ అండ్ హస్బెండ్ అనుకోవాలని ఆమె ప్లాన్ అనమాట. సో యాన్ ఫస్ట్ వద్దన్నా కూడా షిన్ రిప్లై ఇవ్వలేదని కోపంతో, సరే మనం వెళ్దాం అని ఒప్పుకుంటాడు. పార్టీలో షిన్ తన ఫ్రెండ్స్ తో కలిసి వస్తుంది. అక్కడ యాన్ ని మింగ్ ని చూసి ఇద్దరికి జలస్ పుడుతుంది. వాళ్ళని చూసి యాన్ అడుగుతాడు, మీరిద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని కోపంగా అడుగుతాడు. షిన్ కూడా అదే రేంజ్ లో కౌంటర్ ఇస్తుంది. అది చూసి మనోడికి అర్థమయ్యి ఆమె వాష్రూమ్ కి వెళ్తుంటే యాన్ ఆమెను గదిలోకి లాక్కొని, ఆ అబ్బాయితో ఏం చేస్తున్నావు, నేను ఇంకో అమ్మాయితో ఉంటే మాత్రం నీకు అస్సలు జలస్ పుట్టదు కదా అని అరుస్తాడు. షిన్ ఏ మాత్రం సమాధానం చెప్పకుండా వెళ్తుంటే యాన్ కి పిచ్చి కోపం వచ్చి గోడకి బలంగా పంచిస్తాడు. యాన్ చేతికి దెబ్బ తగులుతుంది. అంత కోపంలో ఉన్నా సరే అతను షిన్ ని దగ్గరికి లాక్కొని
పట్టుకొని డీప్ కిస్ చేస్తాడు. షిన్ కి కోపం వచ్చి చంప పగలగొట్టి, నీకు ఆల్రెడీ మింగ్ ఉంది కదా, మళ్ళీ నాతో ఏంటిదంతా, నన్ను నా మానవ వదిలేసాయి అని గట్టిగా అంటుంది. ఆ తర్వాత అవార్డ్ సెరమనీ స్టార్ట్ అవుతుంది. హాన్ కాంపిటీషన్ హెడ్ జడ్జి గా విన్నర్ ని అనౌన్స్ చేయడానికి స్టేజ్ మీదకి వస్తాడు. ఈ కాంపిటీషన్ విన్నర్ షిన్ అని అనౌన్స్ చేయగానే షిన్ స్టేజ్ మీదకి వస్తుంది. హాన్ ఆమెను హగ్ చేసుకొని మరీ కంగ్రాట్స్ చెప్తాడు. అది చూసిన మనోడికి రగిలిపోతాడు. ఇంకో పక్క మింగ్ ఒక జడ్జి కి మెసేజ్ చేసి విన్నర్ ని ముందే డిసైడ్ చేశారా అని అడుగుతుంది. జడ్జి ఏమో హాన్ ఇంటర్నేషనల్ జ్యువెలరీ కాంపిటీషన్ లో పెద్ద పేరు, అతని మాటనే అందరూ వింటారు, పైగా నువ్వు నాకు ఎక్కువ డబ్బులు ఇచ్చావు కాబట్టి ఖచ్చితంగా నీకు హెల్ప్ చేస్తానులే అని చెప్తాడు. మిస్టర్ యాని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేయగానే అతను వచ్చి షిన్ ని హక్ చేసుకొని కంగ్రాట్స్ చెప్తాడు. కానీ జడ్జ్ వెంటనే షిన్ ఈ డిజైన్ ని దొంగలించింది, తను కాంపిటీషన్ కి అనర్హురాలు, వెంటనే బయటికి పంపియండి అని ఓవర్ యాక్షన్ చేస్తుంటాడు. మింగ్ మీద నిందలు వేయడం స్టార్ట్ చేస్తాడు. హాన్ అండ్ యాన్ ఇద్దరు షిన్ కి సపోర్ట్ చేస్తారు. షిన్ అందరి ముందు తను చేసింది కాపీ కాదని ప్రూవ్ చేస్తుంది. వెంటనే పోలీసులకు కాల్ చేయడంతో జడ్జి ని మింగ్ ని ఇన్వెస్టిగేషన్ కోసం తీసుకెళ్తారనమాట. ఆ తర్వాత షిన్ హాన్ తో కలిసి బయటకు వస్తుంది. అక్కడ యాన్ ని చూడగానే హాన్ వెళ్లిపోతాడు. షిన్ ఈ రోజు నాకు హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ అని అంటుంది. యాన్ ఆమెను తనతో రమ్మని చెప్తాడు. కానీ షిన్ ఇక మన ఇద్దరం కలుసుకోకపోవడమే మంచిది అని రిజెక్ట్ చేస్తుంది. యాన్ ఆపాలని చూసినా తను వినదు. కోపంతో ఫుల్ గా డ్రింక్ చేసి ఇంటికి వస్తాడు. ఇంటి బయటేమో ఒక అమ్మాయి తన కుక్క కోసం వెతుకుతుంటే ఆ కుక్క యాన్ కళ్ళ దగ్గరకు వస్తుంది. ఆ అమ్మాయి వచ్చి కుక్కను తీసుకెళ్తుంది. అప్పుడు యాన్ కు ఒక విషయం అర్థమవుతుంది. నేను కూడా షిన్ ని అంతే బంధించాలని చూశాను. ఆమె ఎక్స్ప్రెషన్స్, ఆమె విలువల్ని పట్టించుకోకుండా నా ఇష్టమే నెగ్గాలనుకున్నాను అని రియలైజ్ అయ్యి షిన్ దగ్గరికి వెళ్తాడు. ఎందుకు వచ్చావు అని కోపంతో అడిగితే యాన్ ఏమీ మాట్లాడకుండా ఆమె డీప్ కిస్ చేస్తాడు. ఆమెను ఎత్తుకొని షిన్ మనం పెళ్లి చేసుకుందాం అని అంటాడు. షిన్ షాక్ అయ్యి నీకేమన్నా జ్వరం వచ్చిందా, ఒంట్లో బాలేదా, పిచ్చేమన్నా ఎక్కిందా అని చెక్ చేస్తుంది. యాన్ నేను ఫుల్ క్లారిటీలో ఉన్నాను, ఈ రాత్రి నాతోనే ఉండు, అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని అంటాడు. దానికి షిన్ మరి మింగ్ సంగతి ఏంటి అని అడిగితే యాన్ వెంటనే అసిస్టెంట్ కి కాల్ చేసి మింగ్ చేసిన క్రైమ్ ని ఆన్లైన్ లో పోస్ట్ చేయి, 3 days వరకు ఎవరైనా ఆ పోస్ట్ ని డిలీట్ చేస్తే వాళ్ళు నా ఎనిమీసే అని వార్నింగ్ ఇస్తాడు. షిన్ కి తన మీద ప్రేమ ఉందని, మింగ్ తో సంబంధం లేదని అప్పుడు అర్థమవుతుంది. యాన్ ఆమెను కిస్ చేసుకుంటూ బెడ్రూమ్ లోకి తీసుకెళ్తాడు. ఇంకో పక్క మింగ్ వాళ్ళ నానేమో నీ వల్ల మా పరువు పోయింది అని మింగ్ ని తిడతాడు. మింగ్ ఆ పోస్ట్ ని డిలీట్ చేయొచ్చు కదా అని అంటే వాళ్ళ నాన్న మిస్టర్ యాన్ వార్నింగ్ ఇచ్చాడు, ఎవరైనా హెల్ప్ చేస్తే సిటీ నుంచి కనపడకుండా చేస్తాడట అని చెప్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ యాన్ షిన్ ని ప్రేమగా కిస్ చేసి నిద్రలేపి ఈ రోజు మీ నాన్నని కలిసి మన పెళ్లి గురించి మాట్లాడతాను అని అంటాడు. షిన్ ఏమో నాన్న ఇంకా పూర్తిగా కోలుకోలేదు, ముందు మా అమ్మని కలువు అని తన అమ్మ ఫోటో కోసం లోపలికి వెళ్తుంది. అదే టైంలో అసిస్టెంట్ కాల్ చేసి యూకస్ ఫ్యామిలీ హెడ్ జేమ్స్ చైనాకు వస్తున్నారు, వాళ్ళ గ్రాండ్ మాకి బాలేదు, వాళ్ళు వాళ్ళ ఆంటీని వెతుకుతున్నారు, మీతో మాట్లాడాలి అంటున్నారని చెప్తాడు. యాన్ సరే అని ఆంటీ ఫోటో పంపండి అని అంటాడు. యాన్ ఆ ఫోటో చూస్తుండగానే షిన్ తన అమ్మ ఫోటోతో బయటకు వస్తుంది. ఆ ఫోటో చూస్తే జేమ్స్ ఆంటీ ఎవరో కాదు, షిన్ వాళ్ళ అమ్మే అనమాట. షిన్ తన ఫ్రెండ్ హాన్ తో కలిసి కొత్త స్టూడియో కోసం మంచి ప్లేస్ చూస్తుందన్నమాట. అది చాలా బాగుండడంతో అదే కావాలని ఫిక్స్ అవుతారు. కానీ జేమ్స్ వచ్చి దాన్ని డబుల్ ప్రైస్ కొట్టి కొనేస్తాడు. హాన్ ఇదొక మిస్అండర్స్టాండింగ్ అని సర్ది చెప్పకపోతే షిన్ మాత్రం లేదు, ఇది కావాలని నన్ను టార్గెట్ చేస్తున్నారు అని అంటుంది. జేమ్స్ పొగరుతో నేను ఎంత పవర్ఫుల్ ఫ్యామిలీ నుంచో నీకు తెలీదు అని బెదిరిస్తాడు. షిన్ కొంచెం కూడా భయపడకుండా నువ్వెవడైతే నాకేంటి అని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆ తర్వాత జేమ్స్ మిస్టర్ యాన్ ని కలిసి 20 years మా ఆంటీ ప్రేమించి పెళ్లి చేసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయారు, ఆమెను వెతికే పనిలో ఉన్నాం, నువ్వు చాలా పవర్ఫుల్ కాబట్టి నాకు హెల్ప్ చేయి అని అడుగుతాడు. యాన్ కూడా అసిస్టెంట్ కి ఆ పని అప్పగిస్తాడు. జేమ్స్ ఆ పక్కనే మళ్ళీ షిన్ కి ఇంకో స్టూడియో దొరకకుండా ఆమె చూసిన ప్రతి ప్లేస్ ని డబుల్ దిట్టు కొనేస్తూ కావాలని ఆమెను టార్చర్ చేస్తుంటాడు. అసలు విషయం ఏంటంటే మింగ్ కావాలనే జేమ్స్ ని రెచ్చగొట్టి షిన్ మీద పగ తీర్చుకోవాలని చూస్తుంది. నిజం తెలియని జేమ్స్ షిన్ ని పడరాని పాటలు పడతాడనమాట. ఒకానొక సిచ్యువేషన్ లో షిన్ తనకి దొరికిన స్టూడియో కోసం అగ్రిమెంట్ చేయబోతుంటే జేమ్స్ వచ్చి దీన్ని కూడా నేను కొనేశాను అంటాడు. యాన్ తను బాధలో ఉండడం చూసి చాలా కష్టంగా అనిపిస్తుంది. అప్పుడే మింగ్ కాల్ చేసి ఇప్పుడేం చేస్తావు అని ఎగతాళి చేస్తే యాన్ కోపంగా ఫోన్ కట్ చేస్తాడు. మింగ్ ఇంకా కసి తీరక షిన్ దగ్గరికి వెళ్తుంది. నువ్వు జస్ట్ యాన్ ఫస్ట్ లవ్ కి సబ్స్టిట్యూట్ మాత్రమే, అతను అబ్రాడ్ వెళ్లేటప్పుడు ఇచ్చిన బొమ్మ చూడు, అది ఇతని ఫస్ట్ లవ్ గుర్తు, తను వచ్చేస్తే నువ్వు వెళ్లిపోవాల్సిందే అని అబద్ధం చెప్పి షిన్ ని మానసికంగా ఏడిపిస్తుంది. అది విన్న షిన్ ఇంట్లో ఏడుస్తూ ఉంటుంది. యాన్ ఆఫీస్ లో ఉండగానే ఈమె వస్తువులన్నీ పగలగొడుతుంది. కంగారుగా ఇంటికి పరిగెడతాడు. ఆమెను చూసి కంగారు పడి ఎందుకు ఇలా చేస్తున్నావు, నీకేం కాలేదు కదా అని అడుగుతాడు. షిన్ తనకి తెలిసిన విషయాలన్నీ చెప్తుంది. అప్పుడు యాన్ ఆ బొమ్మని చూపిస్తూ అది వేరే ఎవరిదో కాదు, నాకు నువ్విచ్చిన గుర్తు, అది అబ్రాడ్ వెళ్లే ముందు నువ్విచ్చావు, దాన్ని నేను ప్రాణంగా దాచుకున్నాను అని నిజం చెప్తాడు. షిన్ షాక్ అవుతుంది, ఏంటి నీ ఫస్ట్ లవ్ నేనేనా అని.
అప్పుడు అతను బాధగా ఏదైనా సరే ఎవరు మాట్లాడినా నమ్మే ముందు నన్ను అడుగు అని యాన్ ఆమెను ప్రేమగా దగ్గరకు తీసుకుంటాడు. అప్పుడే అసిస్టెంట్ కాల్ చేసి జేమ్స్ వెతుకుతున్న ఆంటీ షిన్ వాళ్ళ అమ్మే బాస్ అని షాకింగ్ నిజం చెప్తాడు. యాన్ వెంటనే ఆ విషయాన్ని షిన్ కి చెప్తాడు. ఇద్దరు కలిసి వాళ్ళ అమ్మని కలవడానికి వెళ్తారు. అక్కడ యాన్ ఎంతో గౌరవంగా మమ్మీ మేము మీ బ్లెస్సింగ్స్ కోసం వచ్చాం అని అంటాడు. అప్పుడే జేమ్స్ అక్కడికి వస్తాడు. కానీ షిన్ వాళ్ళ అమ్మ ఫోటో చూసి అంటే షిన్ నా సొంత చెల్లెలా అని షాక్ అవుతాడు. తన సొంత చెల్లెల్ని వేధించానని ఏడిపించానని తను తాను కొట్టుకొని బాధపడతాడు. జేమ్స్ తన తప్పు తెలుసుకొని షిన్ కి అన్ని స్టూడియోలు అంటే అతను లాక్కున్నవన్నీ తన పేరు మీద రాసి ఇచ్చేస్తాడు. ఆ తర్వాత రోజు యాన్ షిన్ ని ఎంతో ప్రేమగా కిస్ చేసి లేపుతాడు. అసిస్టెంట్ ద్వారా జేమ్స్ సాయం చేసిందని మింగ్ ని జైల్లో వేయించామని తెలుస్తుంది. షిన్ ని చూసి యాన్ అంటే నువ్వు హాన్ ని హెల్ప్ అడిగావు కానీ నాకెందుకు చెప్పలేదు అని అంటాడు. షిన్ నువ్వు బిజీ కదా అందుకే అని అంటే యాన్ మీకోసం నేను ఎప్పుడు ఖాళీయే మేడం అని అంటాడు. నెక్స్ట్ డే స్టూడియో ఓపెనింగ్ సెరమనీ అన్నమాట. యాన్ షిన్ ఇద్దరు కలిసి రిబ్బన్ కట్ చేస్తారు. జేమ్స్ కూడా వచ్చి షిన్ ని బ్రదర్ అని పిలిపించుకొని హగ్ చేసుకుంటాడు. ఫైనలీ యాన్ అందరి ముందు రింగ్ తొడిగి ప్రపోజ్ చేస్తాడు. మన షిన్ కూడా ఒప్పుకోవాల్సిందే కదా. ఇంకా ఆ తర్వాత జరిగేది ఇద్దరు కిస్ చేసుకుంటూ హాయిగా వాళ్ళ బ్యూటిఫుల్ మూమెంట్స్ ని గడుపుతారు. దాంతో ఈ స్టోరీ హ్యాపీ ఎండింగ్ అవుతుంది. సో గైస్ ఒకవేళ నా ఎక్స్ప్లెనేషన్ గనుక నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రోజు ఇంకో స్టోరీతో మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తాను. అంతవరకు టాటా బై బై.